ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రేయర్ ని స్టార్ట్ చేసుకున్నాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము. మన మధ్యలో ఉన్న క్యాథరిన్ సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు, సుజాత సిస్టర్ పాట పాడతారు. ఓకే సిస్టర్, ప్రార్థిస్తాము. స్తోత్రం నైనా పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవంగల తండ్రి నీకు వందనాలయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న తండ్రి నీకు వందనాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా నా దేవానికే వందనాలు ప్రభా. ఇచ్చిన సమయం బట్టి దినం బట్టి నీకు వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రి కాలం ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకే వందనాలు ప్రభా. మాకు ఎంతగానో యేసు ప్రభా మమ్మల్ని ప్రేమించి రక్షించిన దేవా, కాచి కాపాడిన దేవా, సజీలకులు పెట్టిన తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నా ప్రభానికి వందనాలు. ఇది ఎంత మందికి ధన్యత లేదు ప్రభా, ఈ ధన్యత వాళ్ళు కూడా కలగ చేయండి తండ్రి. వాళ్ళు కూడా నీ సన్నిధికి వచ్చడం సహాయపడండి. సైతాన్ ఆటంకాలని గద్దించండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబానికి సమాధానం నెమ్మది దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు సేవకే ముందుకు నడిపింపబడాలని పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి ప్రతి ఒక్క బిడ్డని బలపరచండి నాయన తండ్రి. మీరు ఏర్పరచుకున్న బిడ్డలు ప్రభా నీ సొత్తు గనక ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను యేసు ప్రభా నీ పరిశుద్ధాత్మ చేత అభిషేకిస్తున్నావు నాయన తండ్రి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి, స్వరాన్ని వినిపింపచేసి ముందుకు నడిపించండి తండ్రి. ఎస్సయా నీకు వందన, నీ చిత్తాన్ని నీ సంకల్పాన్ని ఏమైనదో యేసు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ నెరవేర్చబడును గాక. అలాంటి శక్తిని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. రాని బిడ్డ తొందరగా నడిపించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి రక్త ప్రోక్షణ మీరు దయచేసి ప్రతి ఒక్క బిడ్డకు బలపరిచి తండ్రిని రాకడకు సిద్ధపరచండి తండ్రి. పాటల ధర మీరు పొందండి. వాక్యంతో మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించి మీరు రాకడకి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని నజరుడైన యేసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ సుజాతక్క మీరు పాట పాడండి అక్క. ఓకే సిస్టర్, పాట ప్రభుని మహిమ పరుస్తూ ఒక పాట పాడుకుందాము. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మోడువారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మోడువారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో విరించనా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలింపగా, జీవజలములాయుటయైనా నీ ఓరన నన్ను నాటితివా, జీవజలములా ఊటయైనా నీ ఓరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి
ఉంచితివా వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివా వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా 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 నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. మన మధ్యలో ఉన్న రవి బ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ సార్ దేవుని వాక్యం ధ్యానించుకునే ముందు కొంతసేపు మనం ప్రార్థన సమయం గడుపుదాం. అందరి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడగు తండ్రి, కృపామేడ, జీవం గల దేవ, యేసు ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా నా తండ్రి, నా ప్రభువ, నా దేవ, నా విమోచకుడైన ఆశ్రయ దుర్గమానికి ఎంతో వందాలనైనా. సైన్యములకు అధిపతుడు దేవ, మహోన్నతుడు నా తండ్రి, నీకే సమస్త ఘనత మహిమ ప్రభావంలో చెల్లించుకుంటున్నానైనా. నా దేవ, ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా, మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా, మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినారు ప్రభావ. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా, ఈ యొక్క సాయంకాల సమయంలోనైనా మీ సన్నిధిలో మీ సమయం గడిపే భాగ్యాన్ని కృపను మాకు అనుగ్రహించినారు. ఎవరికి లేని గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినైనా. గొప్ప దేవ, నా తండ్రి, నా ఎద్దకు వచ్చి ప్రభావ నేర్చుకొని ఓ ప్రభావ నా కాడి మేమన్నారు ప్రభావ. కాబట్టి నైనా మీ పాదాల చెంతకు మేము వచ్చినామైనా పరిశుద్ధులకు తను మమ్మల్ని అందరినీ స్వీకరించండి ప్రభావ. మా జీవితాలు, మా హృదయాలు సరిచేయండి. మాలో ఇంకేమైనా అయోగ్యతలు ఉంటే, ఇంకా ఆయాసకరమైన జీవితం మాలో ఇంకేమైనా ఉంటే ప్రభావ వాటి నుంచి మాకు విడుదల దయచేయండి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా, మీకు కనికరం పొందాలా, మీ కృపలో మీ జీవించాలా ప్రభావ. యథార్థతో పరిశుద్ధతో ప్రభావ నిన్ను మనసుతో నేను సేవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిష్టమైన ఇక సాయంకాల సమయంలోనైనా మీ వాక్యం మేము ధ్యానించబోతుండగా మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేనైనా, మీకు నూతనమైన ఆత్మ అభిషేకం మాకు దయచేనైనా, వాక్యంలోని సత్యాన్ని మేము గ్రహించేలాగిన మా ఆత్మీయ నేతలు ఇప్పటి ప్రభావ మేము ఉంటుందో ప్రభావ. చివరి దినాలు భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ. ఎక్కడ చూసినా ప్రభావ అలజడి ప్రభావ, ఎక్కడ చూసినా ప్రభావ నైనా అక్రమం ఎంత భయంకరంగా ఉంది ప్రభావ. కాబట్టి నైనా ఇవన్నీ మీరు అక్కడ సూచనలను మీరు సంపూర్ణంగా మేము గ్రహించగలుగుతున్నాం. కాబట్టి ప్రభావ ఈ లోకంలోనైనా ఒక పని కొరకు మీరు మమ్మల్ని ఈ లోకంలో తీసుకొచ్చినైనా మేము మీ యొద్ద నుంచి పంపబడ్డ వాళ్ళం ప్రభావ. నైనా మీ సొత్తు మీరు నైనా మమ్మల్ని ఏర్పరచుకున్నారు. నైనా నా తండ్రి దాస్యము నుండి దత్తపుత్రులుగా స్వీకరించినారు. మీకు సొంత కుమారులుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు. నైనా నీకు ఎంతో వందాలు ప్రభావ. మీకు పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించినారు, పరలోకపు జ్ఞానం అనుగ్రహించినారు, కృపావరాలు అనుగ్రహించినారు, ఆత్మ ఫలాలు మాకు అనుగ్రహించినారు. వాటన్నిటిని బట్టి నీకు ఎంతో వందనాలు అర్పించుకుంటాం, కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. అయినా మీ మహిమార్థమై ప్రభావ మీ కొరకు మీ లోకంలో జీవించాలా, అనేక జీవితాలలో ప్రభావ మీ వెలుగును మేము తీసుకొని రావాలా ప్రభావ. చీకటి కాలం ప్రభావ నైనా ఇసయ్య నా తండ్రి ఎక్కడ చూసినా కడిక చీకటి ప్రభావ భయంకరంగా ఉంది ప్రభావ. ఈ లోకమంతానైనా అనేకులు ప్రభావ ఆ చీకటి నుంచి బయటకు రాలేని స్థితిలో ఉన్నారు ప్రభావ. ఎందుకంటే వెలుగు లేదు ప్రభావ. కాబట్టి నైనా ఈ లోకంలో మీరు వెలుగైనన్నారు. కాబట్టి ప్రభావ మీ వెలుగును ధరించుకున్న మేము అనేక జీవితాలలో మీ వెలుగును నింపాల ప్రభావ. అనేక చీకటి గల చోట్ల మీ వెలగల ప్రభావ. అలాంటి ప్రభావ వేకువ చెక్కలాగా ప్రభావ నైనా మేము అనేక జీవితాలలో మిమ్మల్ని మేము ప్రసవించాలా ప్రభావ. అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించండి. ఇక సాయంకాల సమయంలో మీ వాక్యం ధ్యానించబోతుండగా మీరు మమ్మల్ని సహాయపడమని ప్రార్థిస్తాం. ఆటంకపరుస్తున్న ప్రతి చీకటి శక్తులను గద్దిస్తున్నాం, వేస్తున్నారు. ప్రతి హృదయాల సమాధానం శాంతి అనుగ్రహించండి, నూతనంగా అభిషేకించండి. గ్రహించే ప్రభావ ఎవరైనా మనసు దయచేయండి, వినే చెవులు ప్రభావ, చూసే కళ్ళు మాకు అందరికీ అనుగ్రహించినైనా. మా ఆత్మీయ నేతలు ఇప్పని ప్రభావ పరిశుధాత్మ దేవ మీరే మాకు సహాయకులు గుండి నడిపించినైనా. మీ ఆత్మ లేకుంటే మీ ఒక్క క్షణం కూడా మేము బ్రతకలేం ప్రభావ. అయినా మీరే మాకు బోధించండి ప్రభావ. నైనా నా తండ్రి నీకు ఎంతో వందాలు. పరిశుధాత్మలా మీరు వినియోగించే దృష్టాంతాన్ని మేము కలిగి మేము ఉండాలా ప్రభావ.
మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి. మా ఆత్మలను, మా ప్రాణం, మా శరీరం మీకే సమర్పించుకుంటున్నాం. పరిశుద్ధాత్మలా మీరు మమ్మల్ని నడిపించి మాతో మాట్లాడమని, మా అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనము ధ్యానించే ఒక వాక్యం ఏంటంటే, దేవుని యొద్ద నుంచి పంపబడిన మనుషుడు అనే ఒక అంశం గురించి మనం ప్రార్థన చేస్తాం. మనం ఈరోజు ఒక అంశాన్ని ఆరంభించుకుంటున్నాం. కాబట్టి గత 3 వారాల కింద, అంటే నెక్స్ట్ మంత్ లో, అంటే మనకి సాధారణంగా ఏంటంటే మన గ్రూపులో చాలా మంది ఉన్నారు కాబట్టి మనకి ఒక్కోసారి మనకు అవకాశం వస్తుంది. ఎందుకంటే మన అనేకులు ప్రోత్సహించాలి కాబట్టి. ఎందుకంటే ఇది అనేకుల్ని శిష్యులుగా తయారు చేసే ఒక పరిచర్య అన్నట్టు. కాబట్టి మనం అనేకులకు సపోర్టింగ్ ఉండాలా, వాళ్ళకి సపోర్ట్ చేయాలా, తర్వాత వాళ్ళు ప్రోత్సహించాలా, తర్వాత ప్రభు వాక్యంలో బలపడే వారిలాగా మనం వాళ్ళని చేయాలా. అందుకొరకు దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఇచ్చిన అవకాశం కొలది మనము ఆయన వాక్యంలో మనం సంపూర్ణంగా బలపడి, ఆయన ఇందు నిమిత్తమై మనల్ని లోకంలో తీసుకొచ్చిండు, ఆ పనిలో మనం సంపూర్ణంగా మనం ముందుకు సాగాల. కాబట్టి దేవుని మార్గం సరళం చేయటం అనేది ఎవరు సరళం చేయాలా అనే విషయం. కాబట్టి ఎవరు సరళం చేయాలా, ఎందుకు సరళం చేయాలా, దేవుని దగ్గర నుంచి ఎందుకు మనం పంపించిండు, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చిండు. కాబట్టి ఇవన్నీ మనం ధ్యానించినప్పుడు ఒకటే విషయం మనకు అర్థమవుతుంది ఏంటంటే, పాత నిబంధన కాలం నుంచి ఈ రోజు వరకు కూడా, కొత్త నిబంధన కాలం, అపోస్తుల కాలం వరకు, ఈ చివరి కాలంలో ఈ రోజు కూడా దేవుడు తన బిడ్డల్ని అనేక పర్యాల నుంచి తన దాసులను, తన ప్రవక్తలను పంపిస్తున్నాడు. కాబట్టి అనేక చోట్ల, అనేక ప్రాంతాల్లో ఆయన సువార్త ప్రకటించబడుతుంది. నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు, నమ్మని వాళ్ళు అట్లనే ఉండిపోతున్నారు. కానీ ఎందుకు, ఏ రీతిగా అన్నప్పుడు దేవుడు మనకు చెప్పిన ఒక విషయం ఏంటంటే, బైబుల్ అంతట్లో కూడా మనకు ఒక విషయం అర్థపడుతూ ఉంటుంది. క్రైస్తవ సేవా జీవితం అనేది ఒక పోరాటంతో కూడిందని. కాబట్టి అందుకే ఆది కాలంలో ఎందుకు మన ప్రభు ఈ లోకంలో రావాల్సి వచ్చింది. మొదట సృష్టిని ఆయన చేసినప్పుడు ఏ రీతిగా ఆయన సృష్టిని తయారు చేసిండు, ఎంత మంచిగా తయారు చేసిండు ఆయన. తర్వాత నరుణ్ణి కూడా తయారు చేసిండు. కాబట్టి ఆయన పోలికగా, ఆయన స్వరూపంలాగా ఆయన మార్చుకున్నాడు. కానీ చివరికి ఏం జరిగింది, ఆ మనిషిని ఒక ఏదైనా తోటలో ఉన్న అవ్వ ఆదాముని సర్పం మోసగించటం, తర్వాత ఆమె ఎప్పుడైతే మోసగింపబడిందో పాపం ఈ లోకంలోకి వచ్చింది. కాబట్టి ఆదాం నుంచి మోసే వరకు అందరినీ మరణం వెళ్ళిందని చెప్తాం మనం, బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ మరణం నుంచి మనుషులకు శాశ్వతంగా విముక్తి కల్పించాలంటే, కాబట్టి ఈ లోకంలో ఒక వ్యక్తి పుట్టాలా. కాబట్టి ఒక మనిషి ద్వారా రక్షణ రాదు. కాబట్టి కేవలం దేవుడి ద్వారా రక్షణ రావాలా. ఎందుకంటే మనిషిని చేసిందే దేవుడు, కాబట్టి మనిషి ద్వారా రక్షణ రాదు. కాబట్టి సృష్టికర్తైన దేవుడే ఒక సూచనలాగా ఒక కన్య గర్భాన ఆయన జన్మించి ఈ లోకంలో ఆయన పుట్టడం. ఎందుకంటే పాపకు విముక్తి చేయాలంటే ఎవరైతే ఆ శాసనం రాసిందో ఆ వ్యక్తి మరణిస్తే తప్ప అది చెల్లదు అని మన హెబ్రీ రాసిన పత్రికలో మనం చూస్తాం. కాబట్టి సమస్త మానవాళికి పాప క్షమాపణ రావాలంటే ఖచ్చితంగా మనము యేసు ప్రభు ఏం చేసిండో అనే విధానంలో మనకు ఆ విషయం మనకు అది అర్థమవుతా ఉంది. కాబట్టి ఆయన ఎందుకు పంపబడ్డాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలా. ప్రతి ఒక్కరిని దేవుడు ఈరోజు ఆయన సేవకు ఏర్పరచుకున్నాడు. రాజులని, యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా రక్షింపబడ్డ ప్రతి ఒక్కరూ దేవుని సేవకులే, దేవుని ప్రజలే, దేవుని యాజకులే. కానీ ఎప్పుడైతే అవ్వాదంలో అక్కడ అవిధేత చూపించి తినవద్దు అన్న పనులు తిన్నారో అప్పుడు వాళ్ళకు మరణం వచ్చింది. కాబట్టి మరణం, అంతకుముందు మరణం లేదు, మనిషికి మరణం లేదు. ఎందుకంటే మొదట సృష్టి ఆదాం అవ్వాలి కాబట్టి మరణం వెళ్ళింది మనుషుల్ని. కాబట్టి మరణాన్ని మురుని శాశ్వతంగా దానికి విముక్తి కలిగించాలంటే ఎవరైతే ఆ మరణ శాసనం మీద ఆయన రాసిండో ఆయన వస్తే తప్ప అది చెల్లదు. కాబట్టి అందుకే హెబ్రీ రాసిన పత్రిక అంతా 9-10 అధ్యాయాలు మనం చూస్తే అవన్నీ యేసు ప్రభు గురించి ఎంత స్పష్టంగా రాయబడతాయి. అక్కడ మన ప్రభు గురించి రాయబడతాయి. కాబట్టి అక్కడి నుంచి దేవుడు మాట్లాడతాడు, అక్కడ నీ సంతానములకు ఆమె సంతానములకు నేను వైరం కలిగజేస్తానని. కాబట్టి మొట్టమొదటి సృష్టిలో మొట్టమొదట ప్రవచనం అక్కడ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ ప్రవచనం ఏం స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచే స్టార్ట్ అయింది. క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధం లాంటిదని ఎంతమంది దాన్ని ఒప్పుకుంటారు. ఎందుకంటే నీ సంతానములకు ఆమె సంతానం అంటే సర్ప సంతానానికి ఆ స్త్రీ సంతానానికి ఎప్పుడు కూడా అది వైరమే.
అని అక్కడ ఆరంభమైంది ఆ ప్రవచనం మొట్టమొదట సృష్టిలో. ఈ రోజు వరకు కూడా ఆ వైరం అనేది నడుస్తూనే ఉంది. అందుకు దేవుడు ఏ స్త్రీ ద్వారా అయితే ఏ స్త్రీని నువ్వు మోసగించినవో, సర్పం మోసగించిందో అదే స్త్రీని ఆయన ఒక కన్య గర్భాన్ని జన్మించి ఆయనే ఒక సంతానం, ఆయన దేవుడే మనకు ఒక సంతానం లాగా ఆయన కుమారుడిగా జన్మించి ఈ లోకంలో దేవుడు మన శత్రువైన సైతాన్ మీద, అపవాది మీద ఆయన విజయం పొందడానికి ఆయన ఈ లోకంలో పుట్టాల్సి వచ్చింది. ఎందుకంటే పోయిన అధికారాన్ని తిరిగి మళ్ళీ తీసుకురావాలంటే ఒక వ్యక్తి కావాలా. ఎందుకంటే ఒకని అవిధేయత వల్ల అనేకులు ఎంత అవిధేయతలో పడిపోయినారు, ఒకని విధేయత వల్ల అనేకులు విధేయతలోకి వస్తారు. అవిధేయత వల్ల పడిపోతే ఏమవుతుంది? పాపంలో పడిపోతారు. చూడండి, ఒక్క వ్యక్తి చేసిన తప్పు వల్ల ఆ పాపము మనుషులందరికీ సంక్రమించింది. కానీ ఒక్క వ్యక్తి మరణిస్తే ఆయన మరణం ద్వారా మనుషులందరికీ పాప క్షమాపణ, రక్షణ వచ్చింది. కాబట్టి యేసు ప్రభు మన ప్రభు ఈ లోకంలో అందుకు ఆయన పుట్టాల్సి వచ్చింది. చాలా మంది ఎంతో కాలంగా సెలబ్రేషన్ చేసుకుంటారు, ఏమేమో చేసుకుంటారు, వాళ్ళు ఏమైనా చేసుకొని, కానీ యేసు ప్రభు ఎందుకు పుట్టినప్పుడు అక్కడ ఉంది వాక్యం. ఆదికాండం 3:15 వచనంలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. కాబట్టి ఈ రోజు కూడా అది జరుగుతూనే ఉంది. కాబట్టి ఏ రీతిగా అన్నప్పుడు ఆ సృష్టిని మళ్ళా తిరిగి ఆయన రెస్టోర్ చేయాలంటే ఆయన ఈ లోకంలో తిరిగి రావాల్సిందే. ఎందుకంటే ఆయన రావాలా, తర్వాత ఆయన చూపించాలా, తర్వాత ఆ పనిని దేవుడు మనకు అనుగ్రహించి అనేకుల్ని ఆయన మార్గంలోకి నడిపించాలంటే ఆయన ఆ రీతిగా తన శిష్యులను 12 మంది శిష్యులు ట్రైన్ చేసి ఆయన ఆరోహణం అయిపోయి సమస్త ఆయన మీద అధికారం ఆయన పొందుకొని వాళ్ళకి అవి ఇచ్చి ఆయన పరలోకం వెళ్ళిపోయింది. ఆయన ఆత్మరూపకంగా ఉండి అవన్నీ వాటికి ఆయన బయలుపరుస్తా ఉన్నాడు ఈ రోజు కూడా. కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే యేసు ప్రభు అంటాడు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారంటాడు. కాబట్టి అందుకు దేవుడు ఆయనే వెలుగు. ఆ వెలుగు ఆయన ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరికీ దేవుని యొక్క వెలుగు వాళ్ళ హృదయంలోకి వస్తుంది. ఆ వెలుగు చీకటి గల చోట్ల వెలగాల అనేది మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఈ వైరం అనేది ఈ రోజు కూడా నడుస్తూనే ఉంది. కాబట్టి ఏ రీతిగా క్రైస్తవ జీవితంలో మనం ఇట్లా అర్థం చేసుకోగలం, ఏ రీతిగా వాళ్ళకి మనం ఉపశమనం కల్పించగలం అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. సాధారణంగా సేవ పరిచర్లో ఈరోజు సాధారణంగా ఏం జరుగుతుందంటే మనము అనేక విధాలుగా అనేక చోట్ల అనేక ప్రాంతాలకు మనం వెళ్తా ఉంటాం. కానీ కొంతమంది చూస్తాం, ఎంతో మంది పాస్టర్స్ మనం చూస్తూ ఉంటాము, మన కళ్ళకు కనిపిస్తూ ఉంటారు. ఎంతో మంది మన సహవాసంలో ఉన్నా కానీ, లేకుంటే బయట మన అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడ పోయినా కానీ అందరూ మనకు సహవాసంలో వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ విధానాలు ఏంది, ఏ స్థితిలో ఉన్నారు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఒక్క విషయం ఏంటంటే దేవుడు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శాస్త్రులు పరిశీలన్నారు, వాళ్ళ విధానాలు చూసిండు. తర్వాత అనేకులు అక్కడ ఉన్న ఆ టైంలో ఆయన కాలంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళే, కానీ అట్లా ఉన్న వాళ్ళు చూసినామంట. కాబట్టి ఏది అన్నప్పుడు ఏది సత్యం ఏది అనేది మనం గ్రహించకపోతే, ఆయనను గుర్తించకపోతే చాలా కష్టం అన్నట్టు. ఎందుకంటే పాత నిబంధన కాలంలోనూ అనేక మంది ప్రవక్తలు మెస్సయ్య పుడతాడని ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. కానీ ఆయన పుట్టే టైంకి ఒక్కరు కూడా అది గ్రహించలేకపోయినారు. కాబట్టి ఆ చదివిన వాళ్ళు కూడా గ్రహించలేకపోయినారు ఆయన పుట్టే టైంకి. తర్వాత ఆయన జన్మించిన తర్వాత ఎవరు కూడా ఆయనకి స్థలం ఇవ్వలేకపోయినారు. ఎందుకు? అంతా మర్చిపోయినట్టు. మలాకి గ్రంథం వరకు పాత నిబంధన ధర్మశాస్త్రం రాయబడ్డ ఆ కాలం నుంచి మలాకి గ్రంథం వరకు ఎంతో మంది ప్రవక్తలు దేవుని బిడ్డలు హెచ్చరించినారు, ఎంతో మంది హెచ్చరించినారు. కానీ చివరికి మలాకి గ్రంథంకి వచ్చేవరికి భయంకరంగా చెడిపోయింది మొత్తం వ్యవస్థ అంతా. ప్రవక్త లేడు, ఎవరు లేరు, మొత్తం భయంకరమైన చీకటిలోకి వెళ్ళిపోయింది అన్నట్టు. అది అక్కడి నుంచి 400 సంవత్సరాల డార్క్ పీరియడ్ అంటారు, అంటే చీకటి కాలం అన్నట్టు. ఆ టైంలో ఆయన పుట్టిండు. చూడండి, మత్తయి సువార్తకు వచ్చేవరికి మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు, 400 లేక 450 సంవత్సరాలు. ఈ 450 సంవత్సరాల్లో ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలు విచ్చలవిడిగా జీవించారు, పాపం విస్తరించింది, భయంకరమైన స్థితిలో ఉన్నారు. కాబట్టి దేవుడు చూసిండు. కాబట్టి ఆయన సృష్టి మీద ఆయన తండ్రి కాబట్టి ఆయన బిడ్డల మీద ఆయన ప్రేమ ఉంటుంది. కాబట్టి ఎట్లా దాన్ని రెస్టోర్ చేయాలా, ఏ రీతిగా చేయాలంటే దేవాతి దేవుడే దిగి రావాల్సిందే. ఆయన రావాల్సిందే. ఒక మనిషిని పంపిస్తే ఆయన మనిషి అని అనుకోవచ్చు, కానీ ఆయన 2 పాత్రలు ఆయన చూసాడు. మనం చూసి ఒకటి దేవుడిలాగా ఉన్నాడు, ఒకటి ఒక మనిషిలాగా ఒక సేవకునిలాగా కూడా ఉన్నాడు.
ఇవన్నీ మనము తెలుసుకోవాల విషయం చాలా మనం అర్థం చేసుకోవాలా. ఏంటంటే మనమంతా సేవ పచ్చలో ఉన్న వాళ్ళం, ఎన్నో సంవత్సరాల నుంచి మనం సేవ పచ్చలో ఉన్న వాళ్ళం. మనకి ఇవన్నీ తెలియవని కాదు, కానీ ప్రతి దశలో మనము దేవుని బైబిల్ విధానం ఏం చెప్తుంది, ఒక 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 వ్యక్తి బయటికి వెళ్తుందంటే ఒక యుద్ధానికి పోతున్నట్టే. నువ్వు సేవ పచ్చడికి వెళ్తున్నావు అంటే ఒక యుద్ధానికి పోతున్నట్టే. కానీ యుద్ధానికి పోయేవాడు వాడి కార్యాన్ని ఏర్పడి ఉండాలా, ఆ యుద్ధంలో వాడు గెలిచేవాళ్ళలాగా ఉండాలా, లేక ఆ యుద్ధ విధానాలన్నీ తెలిసి ఉండాలా. ఇవన్నీ లేకపోతే ఏ రీతిగా కూడా మనము శత్రుల మీద విజయం పొందాం. కాబట్టి ఇవన్నీ యేసు ప్రభు మన తండ్రి మన దేవుడు అవన్నీ మనం చూపించిండు ఆయన అనేక పర్యాల నుంచి. కాబట్టి అవన్నీ అపోస్తులకు దేవుడు నేర్పించిండు. తర్వాత ఈ చివరి దినాల్లో ఆయన ఈ లోకంలో సేవ ఆరంభించినప్పుడు కూడా ఎప్పుడైతే ఆయన ఈ లోకంలో వచ్చిందో అప్పుడు తర్వాత దానికంటే ముందు ఆయన బాప్తిసమిచ్చి యోహాను గురించి మనం చూసినప్పుడు యేసు ప్రభు కంటే 6 months లేక 7 months ముందు ఆయన పుడతాడు. తర్వాత ఆయన కొంతకాలము ఎక్కడ పోతాడంటే అరణ్యంలోకి వెళ్తాడు. అంటే ఆ కాలంలో 2 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళని చంపాలని ఒక హేరోదు రాజు ఒక శాసనం రాసినప్పుడు యేసు ప్రభుని తీసుకొని మరియా యేసు వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోతే ఈ యొక్క ఎలిజబెత్ జకరియా వీళ్ళు ఏం చేస్తారంటే అరణ్యంలోకి వెళ్ళిపోతారు. అది బైబిల్లో లేదు కాబట్టి ఆ వాక్యం మనకు అది చెప్తుంది. ఆయన అరణ్యంలో ఉన్నాడని ఆ వాక్యము చెప్తుంది. లూకాసు వార్తలో మనం చూస్తాం ఆ వాక్యం. ఆయన అరణ్యంలో ఉన్నాడు. కాబట్టి అరణ్యంలో ఎందుకున్నాడంటే ఆ శిశువు ఎదిగి ఆత్మయందు బలపడేంత వరకు ఆయన అక్కడే ఉన్నాడు. తర్వాత దేవుని వాక్యము యోహానుకు వచ్చినప్పుడు ఆయన అప్పుడు బయటకు వస్తున్న అరణ్యముల నుంచి. అంటే అంతకాలం వరకు ఆయన ఏమున్నాడు, ప్రభులో ఉన్నాడు, దేవుల్లో ఉన్నాడు. శిశువు ఎదిగి బలం పొంది ఆత్మయందు బలం పొందేంత వరకు అరణ్యంలో ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఆయన అప్పుడు ఆయన సేవ పరిచర్య ఆరంభమవుతుంది. అప్పుడు ఆయన కేకలు వేసుకుంటూ అరణ్యంలో ఆయన ప్రకటించుకుంటూ వస్తుంది. కాబట్టి బాప్తిసమిచ్చి యోహాను గురించి కొన్ని విషయాలు మనం చూసిన తర్వాత ఈ వ్యక్తి ఏ రీతిగా ఇది ఈ రోజుకి ఆ వాక్యం మనకి ఎట్లా వర్తిస్తుంది, కాబట్టి మనం ఇంకా మీదట మనం ఏ రీతిగా మనం ముందుకెళ్ళాలా అనేది మనం కొంత వాక్యాలు మనం చూస్తాము. యోహాను సువార్తల నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. కాబట్టి వెలుగు చీకటిలో ఉండటం ఏంది, వెలుగు చీకటిలో ఉంది కానీ చీకటి గ్రహించలేని స్థితి ఉంది. ఎందుకు గ్రహించలేని స్థితి ఉందంటే చెప్పేవారు లేరు కాబట్టి. చీకటి అని అంటే మనం అర్థం చేసుకోవాలా. చూడండి, సాధారణంగా మనము డే అంతా పగలు ఏమో వెలుతురు అంటాము, రాత్రి చీకటి అంటాం. ఇప్పుడు ఈ చీకటి కాలం, ఇది చీకట్లో ఉన్నాం మనం. అయితే దేవుని బిడ్డలకి ఎప్పుడు వెలుగుంటున్నా, నువ్వు చీకట్లో ఉన్నగా నువ్వు వెలుగే. కాబట్టి తర్వాత రెండవది ఏంటంటే నువ్వు పట్ట పగలు ఉన్నావు కానీ నువ్వు చీకట్లో ఉన్నావు. ఎట్లా మనం రుజువుపరచగలం? ఒక వ్యక్తికి మనము దేవుని యొక్క వెలుగును చూపించాలంటే ఇది చీకట్లో నువ్వు చీకట్లో ఉన్నావు, ఇప్పుడు నువ్వు వెలుగులో అనుకుంటున్నావు, ఇది చీకటి అన్నప్పుడు ఆ వ్యక్తి ఇది ఎట్లా చీకటి అన్నప్పుడు నువ్వు ఎట్లా దాన్ని రుజువుపరచగలవు? ప్రభు ఒక వెలుగును మనం ఎట్లా చూపించగలం? ఇది మనం అర్థం చేసుకోవాలా. ఎందుకంటే యేసుప్రభు అంటాడు, కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండలేదు. కొండ మీద పట్టణము మరుగై ఉండలేదు. ఎవడనో కొంచెం కింద పెట్టాడు కానీ దీపస్తంభం మీదే పెడతాడు. దీపస్తంభం మీదే పెడతాడు అన్నట్టు. కొంచెం కింద పెడితే ఏమవుతుందంటే అది అంతవరకే అయిపోతాడు. మంచం కింద పెడితే గంప కింద పెడితే అక్కడి నుంచి అంటే ఒక ఆత్మీయ సత్యం ఏంటంటే మొట్టమొదట మనము మన కుటుంబంలో ఒక వెలుగులాగా ఉండాలా. అక్కడి నుంచి నువ్వేం చేయాలంటే దీపస్తంభం మీదకి రావాలా. ఆ దీపస్తంభం నుంచి ఎప్పుడైతే నువ్వు దీపస్తంభం మీదకి వస్తావో అప్పుడు నువ్వు ఆ ఇల్లంతా వెలుగుతుంది అన్నట్టు. అంటే ఆత్మీయ దశలో అర్థం చేసుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి వెలుగు. ఈ రోజు మనము మన కుటుంబంలో ఒక విధానంలో మన వెలుగులాగా ఉన్నాం, కరెక్టే. కానీ ఒకానొక దినము నువ్వు దీపస్తంభం మీదకి రావాలంటే నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఉన్నతమైన ఆ పర్వతం మీదకి ఎక్కినప్పుడే అప్పుడు అనేకులు చూడగలరు ప్రభుని. జక్కయ్య యేసు ప్రభు పొట్టివాడు, ఆయన పొట్టివాడు జక్కయ్య.
కానీ యేసు ప్రభు అక్కడ ఉన్న ఇస్రాయల్ ప్రజలు అంటే ఆ కాలంలో చాలా హైట్ ఉంటారు. ఇస్రాయల్ ప్రజలు అంటే చాలా ఎత్తుగల వాళ్ళని. అట్లనే ఆ టైంలో ఆయనకి యేసు ప్రభుని చూడాలంటే ఆయనకి వల కాలేదు. ఎందుకంటే చిన్నవాడు కాబట్టి ఆయన ముఖం కనిపించింది. అందుకు ఆయన చెట్టు ఎక్కాల్సి వచ్చింది, మీదకి ఎక్కాల్సి వచ్చింది. ఎందుకు? పైకి ఎక్కితే గానీ ఆయన మనం చూడలేమన్నట్టు. అదే ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకుంటే, నువ్వు ఉన్నత స్థితిలో ఆయన వెలుగు కనిపిస్తే చీకటి ఉన్న ప్రజలు వెలుగు వైపు చూస్తారా లేదా? ఒక భయంకరమైన చీకటి ఉందనుకోండి, ఇప్పుడు ఓడల్లో చూస్తాం మనం, పడవలు, ఈ చేపలు పట్టే వాళ్ళు సముద్రంలోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక లైట్ ఉంటుంది, లైట్ హౌస్ అని ఒకటి ఉంటుంది పైన. అది ఎప్పుడు తిరుగుతుంది. ఈ మన ఆంధ్ర ప్రాంతంలో రామాయపట్నం అనే ప్రాంతంలో ఉంటుంది. అది సముద్ర ఒడ్డున ఉంటుంది. చేపలు పట్టే వాళ్ళు ఎక్కడెక్కడో లోపలికి వెళ్ళిపోతారు, కొన్ని కిలోమీటర్స్ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏ టైంలో ఎటు పోతారో వాళ్ళకి అర్థం కాదన్నట్టు. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తుంటే ఆ లైట్ని చూసి, ఆ వెలుగుని చూసి ఏం చేస్తారంటే, ఓహో ఈ ప్రాంతంలో మంది, ఈ ప్రాంతం అని ఆ వెలుగుని చూసుకుంటూ ఆ పడవ నడిపించుకుంటూ వచ్చేస్తారు ఒడ్డుకి. అదే ఆ వెలుగు కనిపించకపోతే గమ్యమే తెలియదు అన్నట్టు. కాబట్టి వెలుగు మనసుకి ఎంతో అవసరం అనే విషయం అక్కడ చెప్పబడుతుంది. కాబట్టి పగలు ఉన్నప్పుడు చూడండి, ఈ లోకంలో మనం ఎట్లా వాళ్ళకి మనం దేవునికి వెలుగు మనం పరిచయం చేయాలా అంటే, నువ్వు చీకట్లో ఉన్నావు అనేది ఎట్లా పరిచయం చేయాలా? ఇప్పుడు ఉదాహరణకి మనం ఎట్లా అర్థం చేసుకుంటాం, ఎంతో మంది తాగుడుతో, వ్యసనాలతో, బానిసత్వంతోనే ఉంటారు వాళ్ళు. చాలా మంది రకరకాలమైన పాపపు జీవితంలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అయితే నేనన్నా ఒక తాగుబోతు, బాగా తాగుతున్నాడు కాబట్టి మంచి చదువుకున్నవాడు, జ్ఞానవంతుడు, అంతా బాగానే ఉంది. కానీ మంచి తెలియగలవాడు. అయితే ఆయన నేను చెప్తున్నా, నువ్వు ఎందుకు ఎంత భయంకరంగా అది తాగుతున్నావు? కాబట్టి దానివల్ల ఎంత భయంకరమైన నీ అవయవాలు పాడైపోతే చివరికి నువ్వు నీ జీవితం ముగించినప్పుడు నీ పరిస్థితి ఏంది అన్నప్పుడు, నేను మా పరిస్థితి ఏంది, నాకు బాగానే ఉంది నా పరిస్థితి, నేను మంచిగానే ఉన్నా అంటాడు. కాదు, నువ్వు చీకట్లో ఉన్నావు. నువ్వు చీకట్లో ఉన్నా నాకు ఎట్లా చెప్తావు? నువ్వు నాకు చీకట్లో ఉన్నా ఎట్లా చెప్తావు? చూడు, పట్ట పగలు అన్ని కనిపిస్తున్నాయి నాకు, కానీ నువ్వు నన్ను చీకట్లోనే ఎట్లా చెప్తున్నావు? ఆ ముందు బాటల మీద ఏం రాస్తుంది? దాని మీద ఏం రాస్తుంది? మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని రాయబడింది. కానీ నువ్వు తాగుతున్నావా లేదా? అంటే నీకు కళ్ళుంటే అక్కడ అది హానికరమైంది, నువ్వు తాగుతున్నావంటే నీకు కళ్ళున్నాయా అంటే నువ్వు చూడగలుగుతున్నావా? లేక నువ్వు గుడ్డి వాళ్ళలాగా ఉన్నావా? అక్కడ రాసింది, క్లియర్ గా రాసింది అది హానికరం అని. అయినా నువ్వు దాన్ని చూసి తాగుతున్నావా? తెలిసి తాగుతున్నావా? తెలియకుండా తాగుతున్నావా? నువ్వు తెలిసి తాగితే, అది చదివితే అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? అది ఇది హానికరం అని చెప్పి నువ్వు పక్కన పడేస్తావు. నువ్వు దాన్ని చూడకుండా నువ్వు దాన్ని చూసి తాగుతున్నావు, లేకపోతే చూడకుండా తాగుతున్నావు అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు వెలుగులో అని చెప్పి అనుకుంటున్నావు, కానీ నువ్వు చీకట్లో ఉన్నావు. నీ చుట్టూ భయంకరమైన చీకటి ఉంది. అందుకు ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది, కానీ చీకటి దాన్ని గ్రహించలేని స్థితిలో ఉంది. ఎందుకు? చెప్పేవాళ్ళు లేరు కాబట్టి. అందుకు మన ప్రభు ఈ లోకంలో ఆ చీకటి కాలంలో ఆయనకు వెలుగులాగా పుట్టింది ఈ లోకంలో. ఆ వెలుగు ఎంత అవసరమో మనిషికి. వెలుగు లేకుండా మనిషి జీవించలేడు. అందుకు ఆయన ఈ లోకంలో పంపబడ్డాడు, ఈ లోకానికి వచ్చింది ఆయన. చూడండి, బాప్తిసం ఇచ్చి యోహాను గురించి మనం చూసినప్పుడు, మనం ఒక వాక్యం మనం చూసినప్పుడు చూడండి, 5వ వచనంలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను, అతని పేరు యోహాను. కాబట్టి దేవుని యొద్ద నుంచి పంపబడ్డ వ్యక్తి ప్రతి ఒక్కరు, అంటే ఆ కాలంలో దేవుడు ఈ ప్రవచనము దేవుడు ముందే మలాకి గాని చివరికి వచ్చే వరకు ప్రవక్తని ఏలియాని మీ దగ్గర పంపిస్తాను దేవుడు చెప్పిండు. ఏమని చెప్పిండు అక్కడ? నా సేవకుడైన మోషే ధర్మశాస్త్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమన్నాడు. మోషే ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఏం చెప్పిండు అక్కడ? 4వ అధ్యాయంలో, మలాకి గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో, హోరేబు కొండ మీద ఇశ్రాయేలు కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతా దాని విధులను, కట్టలను, విధులను జ్ఞాపకం చేసుకోండి. చివరిగా తర్వాత, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదును. కాబట్టి ఏలియా ఎప్పుడు వచ్చిండు అంటే, బాప్తిసం ఇచ్చే యోహానులో ఏలియా ఆత్మ ఉంది. అంటే ఈ ప్రవచనం ఇక్కడ చివరిగా, అంటే ఈ పాత నిబంధన కాలము ఎండ్ టైంకి వచ్చేవరకు, మలాకి గాని చివరికి వచ్చేవరికి
దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తుంది దేవుడు. అంటే దాన్ని కంటిన్యూషన్ ఓల్డ్ టెస్టిమెంట్ లో. ఎందుకంటే అది అక్కడికి ఆగిపోలేదు. ఎందుకంటే దేవుని ప్రవచనాలు ఎప్పుడు కూడా ఆగిపోవు. కాబట్టి అది ఆయన ఆయన ప్రణాళిక నెరవేరేంత వరకు అది కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకు 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే చివరికి వచ్చేవరకు మొత్తం మర్చిపోయినట్టు. దేవుని ప్రేమ నుంచి శాశ్వతంగా వాళ్ళు తొలగిపోయినారు. అందుకు అది జ్ఞాపకం చేసుకోమంటుండ్రు. చూడండి 10 ఆజ్ఞలు అంటే చివరికి వచ్చే వరకు కూడా, మొట్టమొదటి నుంచి చివరి వరకు కూడా 10 ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంటే ఈ 10 ఆజ్ఞలనే బైబిల్ అంతా రాయబడి ఉంది. ఎందుకు జ్ఞాపకం చేసుకోండి తెలుసు? చూడండి, నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయంలో పిల్లల తట్టును, పిల్లల హృదయంలో తండ్రి తట్టు తిప్పును. ఏలియా అంటే బాప్తిస్మ యోహాను గురించి రాసిండదు అక్కడ. అంటే ఒక దశలో ఏలియా ఆత్మ బాప్తిస్మ యోహాన్లో ఉంది, ఒక దశలో ఆయన కూడా ఉన్నాడు. అంటే ఏలియా ఆత్మ ఎట్లా వస్తుంది? ఇది కొద్దిగా కష్టం, ఎందుకంటే బైబిల్ వాక్యం చెప్తుంది ఆ రీతిగా. అంటే బాప్తిస్మ యోహాను ఏలియా ఆత్మ ఉన్నప్పుడు మనకు ఒక సూచన ఏంటంటే సర్ప సంతానము అన్నాడు. రాబోయే ఉగ్రతను మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? ఎట్లా మీరు తప్పించుకుంటారు? ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరిన ఉంచబడింది, మారు మనసు తగిన వాళ్ళు మీరు ఫలించండి, లేకుంటే మీరు నరికి అగ్నిగుణంలో పడేస్తారు, నరికివేయబడతారని చెప్పిండు అక్కడ. అప్పుడు ఏలియా ఆత్మ ఉంది అతనిలో. రాబోయే మెషియా నువ్వేనా, లేకుంటే ఏ రోజు మేమైనా కనిపెట్టుకోవాలా? చూడండి, ఇది చాలా మనకి ఆశ్చర్యకరం. ఎందుకంటే ఇవన్నీ మనం అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంటే మన ఆత్మీయ జీవితంలో ఇవన్నీ క్యారెక్టర్స్ ఎట్లా దేవుని వాక్యం ఎట్లా అర్థం చేసుకోవాలా, దేవుని ఆత్మ ఎట్లా నడిపిస్తుంది, ఏది ఇవన్నీ ప్రవచనాలు మనం అర్థం చేసుకోవాలా. లేకపోతే చాలా కష్టం. యేసు ప్రభు కూడా ప్రవక్తనే, మన ప్రభు కూడా ఒక ప్రవక్తలాగా కనిపించిండు. అవి అనేకులు ఆయన ప్రకటించిండు. ఒక ప్రవచనం జ్ఞాపకం చేసిన ఆది కాండంలో మొట్టమొదట ప్రవచనం అదే, నీ సంతానముకు ఆమె సంతానకు వైరం అని. ఆ వైరం ఈ రోజు కూడా నడుస్తూనే ఉంది. ఎవరు దాన్ని గ్రహించగలరు? ఇవన్నీ జరుగుతున్నాయి అది అని చెప్పి అనుకుంటారు కానీ అసలు అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, అది ఎవరో చెప్పలేదు. కష్టం అన్నట్టు. కాబట్టి ఇది మనము అనేకులకు మనం ఏం చేయాలా, దాని విధానం మనం చూపించాలా. కాబట్టి ఈ విధానం మనము అనేకులకు మనము చెప్పకపోతే వాళ్ళకి ఎట్లా ఉండాలా, ఏ రీతికి పోవాలనేది తెలియని స్థితి ఉంటుంది అన్నట్టు. కాబట్టి అందుకు దేవుడు మాట్లాడుతుంది అక్కడ. చూడండి, యోహాను గురించి మనం చూసినప్పుడు అక్కడ చెప్తున్న అక్కడ అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగుని గురించి సాక్షినిష్టకు సాక్షిగా వచ్చాను. కాబట్టి అతని మూలంగా అందరూ విశ్వసించాలా అంటే అది పాయింట్ అన్నట్టు. అంటే అతని మూలంగా అంటే అతనే మూల కారణం అన్నట్టు. కాబట్టి అసలైన మూలరాయి యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి యేసు ప్రభు ద్వారా దేవుని ద్వారా పంపబడ్డ వ్యక్తి. కాబట్టి ఆయన దేవుని ద్వారా వచ్చినవాడు. కానీ అక్కడ మనం చూస్తే అతడు ఆ వెలుగుని గురించి సాక్ష్యమిటకు సాక్షిగా వచ్చి అతని మూలంగా అందరూ విశ్వసించాలంట. అంటే ఆత్మీయ దశలో అర్థం చేసుకోవాలా, నీ మూలంగా నా మూలంగా ప్రతి ఒక్కరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచే వాళ్ళలాగా చేయాలా. అంటే ఏ రీతిగా మనం వాళ్ళ విశ్వాసంలోకి నడిపించగలని చెప్పండి. ఈ రోజు సాధారణంగా అందరు నమ్ముతారు, కానీ విశ్వాసం అని ఉండదు. విశ్వాసానికి నమ్మకం చాలా తేడా ఉంటుంది. నమ్మే విధానం అంటే అది మూఢనమ్మకం. నమ్మటం అనేది మూఢనమ్మకం. కానీ విశ్వాసం అనేది ఏంటంటే అది చెరగందన్నట్టు, చలించినది, మనిషి హృదయం నుంచి చెలించింది అన్నట్టు, అంటే చెరగనిది. అలాంటి విశ్వాసము మనుషుల్లోకి రావాలా నీ మూలంగా అంటే ఎట్లా ఉండాలా? నువ్వు యేసు ప్రభు ఒక వెలుగుని చూపించేవారిలాగా ఉండాలా. పంపబడిన వ్యక్తి అంటే ఒక దేవుని సేవకుడు దేవునికి వెలుగుని చూపించాలా మనుషులకి. నువ్వు చీకట్లో ఉండవు అంటే చీకటి అంటే ఏంది నువ్వు ఫస్ట్ పరిచయం చేయాలా. చీకటి ఎట్లా ఉంటది, వెలుగు ఎట్లా ఉంటది. ఇప్పుడు నువ్వు రెండు తీర్మానించుకో. ఈ రోజు నీ జీవితం ఎట్లుంది, ఈ రోజు మన జీవితాలు ఎట్లున్నాయి, చీకట్లో ఉన్నాయా ఎట్లా ఉన్నాయి అనేది అనేకులకు మనం ఆయన ప్రభుని అట్లా పరిచయం చేయొచ్చు. చూడండి, వెలుగు లేకపోతే మనం ఎంతగా వెలవెల్లాడిపోతాం కదా. కానీ చీకట్లో జీవిస్తే అదే నువ్వు ప్రపంచం అనుకుంటున్నావు. కాబట్టి ఆ ప్రపంచం నుంచి చీకటి నుంచి వెలుగులోకి రావాలా అంటే మృతుల లోకాల నుంచి సజీవ లోకాలను తీసుకొని రావాలా. దేవుని యొద్ద నుంచి పంపబడిన వ్యక్తి చేసే పని అదన్నట్టు. మన ప్రభు, మన తండ్రి అనే దేవుడు
చీకట్లో ఉన్న మనల్ని ఆయన వెలుగులోకి నడిపించాడు. అంధకారంలో ఉన్న మనల్ని, శత్రువు ఆ చెరలో ఉన్న మనల్ని మరణం అనే బానిసత్వం నుంచి మన ప్రభు జీవంలోకి నడిపించున్నాడు. ఈరోజు ఎంతో మంది ఆయన జీవాన్ని చూడలేని స్థితిలో ఉన్నారు. ఆయన వెలుగుని చూడలేని స్థితిలో ఉన్నారు. ఆ విధంగా ఆ లెవెల్లో మన ప్రభుని మనం చూపించగలవా? అంటే ఆ లెవెల్లో మనము కొండ మీద ఉన్న పట్టణం లాగా ఒక వెలుగులాగా నువ్వు దీపస్తంభం మీదకి రావాలంటే ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి? నువ్వు కింద నుంచి ఒక కింద స్థితిలో నుంచి నువ్వు దీపస్తంభం మీదకి వస్తే ఆ దీపస్తంభం నుంచి ఆ వెలుగు వెలుగుతుంటే ప్రపంచానికి వెలుగులాగా ఉండాలి. ఇది లోకానికి వెలుగై ఉండాలని ఈశ్వరు చెప్పిండు. కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండదు, కనిపిస్తుందని చెప్తున్నాడు. అట్లా కనిపిస్తుందా దేవునికి వెలుగు ఈ రోజు లోకంలో? అట్లా ఆయన వెలుగును ప్రకటించే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. దేవుని వెలుగు మనలో ఉన్నప్పుడు ఆ వెలుగును మనం అనేకులు చూపించకపోతే చాలా కష్టం. చూడండి, మొన్నటి దినం మేము ఒక ప్రాంతానికి ప్రేయర్ మీటింగ్కి వెళ్తుంటే ఆ అజీజ్ నగర్ అనే ప్రాంతానికి ఒక వ్యక్తి నడి కారు ఉంటుంది, మినిమం ఒక 50 సంవత్సరాలు ఉంటుంది. 50 సంవత్సరాలు చనిపోయింది. మరి యాక్సిడెంట్ చనిపోయింది, రోడ్డు మీద పొడుగ్గా బండేసింది. అప్పుడు నాకు అనిపించింది, ఈ వ్యక్తి ప్రభా, ఈ వ్యక్తి నరకానికి పోయినట్టే కదా ప్రభా. అంటే ఈ వ్యక్తి ఒకవేళ రక్షణ ఎవరికైనా చెప్పిండ్రా, ఎవరికైనా సువార్త చెప్పిండ్రా, లేకపోతే చెప్పలేదు. ఒకవేళ చెప్పకపోతే ఆ వ్యక్తి నరకానికి పోయినట్టే కదా. చాలా బాధ అనిపించింది. చూడండి, ఎందుకంటే ఈ విధానంలో మనం అర్థం చేసుకున్నప్పుడు ఒక ఆత్మ కోసము ఆయన ప్రతి ఒక్కరి కోసం ఆయన రక్తాన్ని కార్చింది. కానీ ఒక దశలో అది ఎంతో వేదన, దుఃఖం అనిపిస్తూ ఉంటుంది కదా. ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి చనిపోతే మనం ఎందుకు బాధపడాలా? అంటే దేవుని హృదయము ఎంతగా వేదన పడుతుంది అనేది అది మనం అర్థం చేసుకోవాలా. అంటే ఎంతోమంది ఇంకా చీకట్లో ఉన్నారు. ఆయన వెలుగున్న చోట వెలుగు, ఎన్ని లైట్లు వేస్తే ఏం లాభం? వెలుగంతా అన్ని లైట్లు ఒక దగ్గరే వెలిగితే ఏం లాభం చెప్పండి? ఏం లాభం లేదు కదా. ఎక్కడ చీకటి ఉందో అక్కడ పోయి వెలగాలన్న, ఎక్కడ చీకటి ఉందో అక్కడ పోయి వెలగాలి. ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు అనేక జీవితాలు వెలిగించి, ఒకప్పుడు మన జీవితాలు కూడా అంధకారంలో ఉన్నాయి, చీకట్లో ఉన్నాయి. ఒక్క ఆత్మ కొరకు ఆయన, ప్రతి ఒక్కరి కొరకు, ఒక్క గొర్రె కొరకు ఆయన ఎంతగా పరిగెత్తింది. అట్లా మనం దేవుని సువార్త ప్రకటించిన చోట్ల, అందుకే పౌలు అంటాడు, ఆయన శిలువ మరణం వ్యర్థం కాకున్నట్లు నేను ఆయన నామం ఎరిగిన చోటల్లా ఆయన సువార్త ప్రకటించి తిని అంటాడు. యేసు ప్రభువుకు శిలువ మరణం వ్యర్థం కావద్దంట ఇందు వాక్యం బైబిల్లో. ఆయన శిలువ మరణం వ్యర్థం కావద్దు. ప్రతి ఒక్కరూ ఆయన శిలువను చూపించాలా, ఆయన వైపు నడిపించాలా. ఆ శిలువ దగ్గర తీసుకొని రావాలంటే ఇది చాలా ప్రయాసంతో కూడింది. యేసు ప్రభు ఒక జీవితం, మన ప్రభు చూడండి, మన ప్రభు కూడా ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎంత మందిని ఆయన ఆకర్షించుకున్నాడు. అందరి కొరకు, సమస్త మానవాళి కొరకు ఆయన రక్తాన్ని కాచింది కదా, క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టి త్యాగం చేస్తున్నాడు. ఆయన తన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు, తన ఏకైక కుమారుని త్యాగం చేస్తున్నాడు. సమస్త మానవాళి కొరకు, అందరి కొరకు. మీకు గుర్తుందో లేదో, క్రేమ్ బ్రిడ్జ్ అని లండన్ ప్రాంతంలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. అది ట్రైన్ వచ్చినప్పుడు ఆ బ్రిడ్జి లెవెల్ గా ఉంటుంది. ట్రైన్ వెళ్ళిపోయినప్పుడు అది మొత్తం పైకి వెళ్ళినప్పుడు అక్కడ పడవలు, షిప్పులన్నీ అక్కడికి వెళ్ళి వెళ్తూ ఉంటాయి. మీరు చదువుంటారు, అది బహుశా తెలిసి ఉండొచ్చు. అయితే తనకు ఒక కుమారుడు ఉంటాడు. ఆయన చెప్తాడు, నువ్వు ఎట్లా దాన్ని చేస్తావు అని చెప్పేసి ఆయన చూడడానికి తన కుమారుడు అక్కడ వచ్చినప్పుడు, ఆయన ట్రైన్ వచ్చే టైంకి, షిప్లు వెళ్ళిపోయిన ట్రైన్ వచ్చే టైంకి ఏమైంది, ఆ పిల్లడు అక్కడ పక్కన ఆడుకుంటూ ఉన్నాడు. ఆ టైంకి ఏం జరిగింది, ఎప్పుడైతే ఆయన దాన్ని క్లోజ్ చేస్తున్న ఆ టైంకి ఆ పిల్లవాడు ఆ రైలు పట్టాల మీద తన కాలు ఇరుకున్నప్పుడు ఆ ట్రైన్ దగ్గర పడుతుంటది. ఓపెన్ చేస్తే కొడుకు బతుకుతాడు.
క్లోజ్ చేస్తే కొడుకు చనిపోతాడు. ఒక్క కొడుకుని కాపాడుకోవాలన్నా లేకపోతే 100 మంది ప్రజలు ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు కాపాడాలి. ఆ తండ్రి వేదన ఎట్లుంటది, ఆ తండ్రి హృదయ పరిస్థితి ఎట్లుంటది. చివరికి తీర్మానించుకొని అది క్లోజ్ చేసినప్పుడు ఆ ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటే ఆ బిడ్డ ఆ ట్రైన్ ఎప్పుడైతే అతని మీద కూడా వెళ్ళిపోయిందో ఆ రక్తము ఆయన మీద పడడం మనం చూస్తాం, తండ్రి మీద. అప్పుడు ఆయన చూస్తున్నాడు ఆ ట్రైన్ లో వెళ్ళే వాళ్ళు ఎట్లున్నారు, భయంకరమైన పాపములు, ఆల్కహాలు, వ్యభిచారము, పాపములో నుండి తులదూగుతూ విచ్చలవిడిగా జీవిస్తూ ఆ ట్రైన్లో గోల చేసుకుంటూ అల్లరి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఆ తండ్రి వేదన ఏంది, వీళ్ళ కొరకేనా నా కుమారుడు నేను ఇంతగా త్యాగం చేసుకున్నా, వీళ్ళ కొరకేనా అని ఆయన ఎంతగా వేదన పడినట్టు తండ్రి. మనం అర్థం చేసుకోవాలి ఉపమాన రీతిగా. మన తండ్రి మన సృష్టించే మన సృష్టికర్త అయిన దేవుడు తన ఏకైక కుమారుడు మన కొరకు బలిగా అర్పించబడ్డాడు. ఎందుకు? మన పాపముల నిమిత్తమై. అంతగా ఆయన త్యాగం చేసి ఆ శిలువను సహించి ఆ శిలువ మీద గొప్ప యుద్ధం చేసిండు. ఆయన లోక పాపాన్ని ఒకటేసారి ఆయన భరించగలిగింది. తన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు ఈ లోకానికి ఒక వెలుగు. ఆ వెలుగును ఆయన చూపించిండు. అనేక జీవితాలలో ఆ వెలుగు ప్రసరింపబడింది. అలాంటి వెలుగు ఈరోజు మన జీవితాలలో, మన హృదయాలలో అది మనం నింపుకోగలిగి మనం జీవిస్తున్నామంటే చీకటి నుంచి. ఆయన చేసిన త్యాగం కదా. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన సువార్త ప్రకటించుకుంటూ బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చింది. ఆయన 40 దినాలు శోధింపబడి, అపవాది చేత శోధింపబడి, ఉపవాసం అయిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం జరిగింది? ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం ఆయన మీదకి రావడం మనం చూస్తాం. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఒక శబ్దం ఆకాశం నుంచి మనం తండ్రి మాట్లాడడం మనం చూస్తాం. ఎప్పుడైతే నువ్వు రక్షింపబడి, అదొక ప్రిన్సిపల్ మనం నేర్చుకోవాలా. అందుకే యేసు ప్రభు లైఫ్, ఆయన లైఫ్ మనం స్టడీ చేయాలా. ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని సేవకుడు ఈరోజు యేసు ప్రభు లైఫ్ మనం స్టడీ చేయాలా. ఆయన సేవ ఎట్లా ఆరంభమైంది, ఎట్లా ముగించింది, ఈ మధ్యలో ఏం జరిగింది, నా జీవితము అట్లా ఉందా. ఆయన చేసింది 3.5 సంవత్సరమే సేవ, కానీ ఈ సృష్టినే తారుమారు చేసింది. ఒక దేవుడిలా కాదు, నీలాగా నాలాగా తండ్రి చిత్తాన్ని ఆయన మీద వేసుకొని తండ్రి చిత్తానికి విధేయత చూపిస్తూ అలాంటి గొప్ప పరిచర్య చేసి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ సేవా జీవితం, ఆ పరిచర్య దేనికి దారితీస్తుంది, ఏ రీతిగా తండ్రిని మహిమపరుస్తుంది అనేది ఒక విధానము ఆయన చూపించింది ఈ లోకంలోకి వచ్చినట్టు. ఒక మాదిరికరమైన జీవితం. ఒక మనుషుల్లాగుండి, మనిషి కుమారులాగుండి, ఒక దేవుళ్లాగున్నాడు. అంటే ఇది సాధ్యము, ఇట్లా మీరు జీవించవచ్చు, ఇట్లా మీరు చేయాలా అని ఆయన చెప్పింది. ఈరోజు అలాంటి విధానం ఎక్కడుంది చెప్పండి? ఆయన బాప్తిసం పొందిండు. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుతావో తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం ఆయన పొందుకున్నాడు, ఆయన మీదకి వచ్చింది పౌరం వల్లే. తర్వాత ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తాను ఒక శబ్దం పైన. అంటే మనం ఆయన ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తెలు మనం అంతా కూడా. నిజంగా మనం ఆయన ప్రియ కుమారులం, ప్రియ కుమార్తెలం అయితే తండ్రిని సంతోషింప చేయాలా, తండ్రిని ఆనందింప చేయాలా. మనం ఆయన కుమారులం. ఇప్పుడు మనం ఆయన తండ్రిలాగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఈ లోకంలో వచ్చిన కుమారులాగా ఉన్నాడు, తండ్రిని సంబోధిస్తున్నాడు. తండ్రి మీద ఎట్లా ఆధారపడాలా, తండ్రి మీద ఎట్లా జీవించాలనేది ఆయన ఆ విధానం నేర్పిస్తూ తండ్రికి కుమారునికి కలిగిన సాంగత్యం ఏంది, ఆ రిలేషన్షిప్ ఏంది అనేది ఆయన చూపించింది. అది ఆ విధానం. ఇవన్నీ మనం తెలుసుకోకపోతే సేవ పరిచయలో మనం ముందుకు పోలేం. ప్రభు కొరకు వెలుగులాగా చూపించలేం, అనేకులు వెలుగును చూపించలేం. మనం ఎప్పుడైతే మనం ఆయనను పోలి నడుచుకుంటామో అప్పుడే నువ్వు సంపూర్ణ స్థితికి ఎదిగి ఆ కొండ మీద ఉన్న ఒక దీపస్తంభంలాగా నువ్వు ఒక ప్రపంచానికి వెలుగులాగా ఉంటావు. యేసు చెప్పిన మీరు లోకానికి వెలుగని. కాబట్టి ఎట్లా వెలుగు, నిజంగా ఈ లోకానికి నేను వెలుగులాగా ఉన్నానా లేదా అనేది అది మన బాధ్యత. అది మనం
కానీ ఆ వెలుగు మనుషులు చూడాలి కదా. వెలుగు ఎక్కడ అవసరము? చీకటి ఉన్న దగ్గర అవసరం. ఆ చీకటి గల చోట్ల పోయి వెలిగితే ఆ చీకట్లో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారు? వెలుగులోకి వస్తారు. ఇది ఎగ్జాంపుల్ ఒకసారి మీరు అర్థం చేసుకుంటే ఉపమాన రీతిగా ఒక పెద్ద లైట్ ఉందనుకోండి, ఎక్కడెక్కడ ఉన్న ఈగలు, దోమలు, చీకట్లో పురుగులన్నీ ఏం చేస్తాయి? ఆ లైట్ దగ్గరికి వస్తాయి. ఎందుకు వస్తాయి? ఉపమాన రీతిగా అర్థం చేసుకోవాలి మనం. ఆ వెలుగు దగ్గరికి వస్తాయి ఇవన్నీ. ఈ లోకంలో ఆ నిజమైన వెలుగుండెనని వాక్యం అక్కడ మనం చూస్తే నిజమైన వెలుగుండెను, అది లోకంలోకి వచ్చి ప్రతి మనుషుని వెలిగిస్తుందంట. అంటే అబద్ధమైన వెలుగు కూడా ఉందని అది అర్థం కదా. ఎందుకు మనుషులు ఇంకా చీకట్లో జీవిస్తారంటే అది నిజమైన వెలుగు కాదు. అది చెప్తే కొద్ది కష్టం. మరి నిజమైన వెలుగు ఒకవేళ నీలో నాలో ఉంటే ఆ వెలుగును మనం చూపించాలి కదా. నిజమైన వెలుగుండెను, అది లోకంలోకి వచ్చి ప్రతి మనుషుని వెలిగిస్తుందంట. అంటే ఆ వెలుగును మనం ఎట్లా చూపించాలంటే, నిజమైన వెలుగు ఎప్పుడు వస్తుందో తెలుసా? నిజమైన వెలుగు ఎప్పుడు కూడా కింద ఉండదు. అది ఉన్నత స్థితిలో ఉంటుంది అన్నట్టు. అంటే మనుషులందరూ చూస్తారు, వాళ్ళ కళ్ళు చూస్తారన్నట్టు ఇది వెలుగు అని. అంటే ప్రభుని చూస్తారు అన్నట్టు. ఆ లెవెల్లో యేసుక్రీస్తు ప్రభుని, ఆయన నామాన్ని మనం ప్రసిద్ధి చేయాల. అట్లా మనం చేయాలంటే ఎన్నో ఒక విధానం ఉంది బైబిల్లో. కాబట్టి అది కొద్ది కష్టంగా ఉంటుంది, వినడానికి కష్టమే, అది పాటించడం కూడా కష్టమే. అయినా సరే కష్టం అనుకుంటే అది కష్టంగానే ఉంటుంది. నేను ప్రభు కొరకు జీవించాలా, ప్రభులాగా జీవించాలనుకున్న వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. లేదు ఉన్న కాడికి చాలనుకున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు అన్నట్టు. కానీ మనం అట్లా ఉండొద్దు అన్నట్టు. మంచి నిలబడ్డ విత్తనము ఒకటి 30 ఫలిస్తుంది, ఒకటి 60 ఫలిస్తుంది, ఒకటి 100 ఫలిస్తుంది. ఈ 3 కేటగిరీస్ లో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు 30 స్థితిలో ఉన్నావా, లేకుంటే స్టార్టింగ్ లోనే ఉన్నావా, లేకుంటే 60 ఉన్నావా, లేకుంటే 100 ఎదుగుతున్నావా? ఇవన్నీ ఆత్మీయ విధానం అన్నట్టు. నువ్వు 100 ఎదిగినప్పుడు ఏమవుతుందంటే ఆ లెవెల్కి నువ్వు పోతున్నప్పుడు అప్పుడు నీలో ఉన్న వెలుగు, దేవుని యొక్క వెలుగు అనేకులకు వెలిగిస్తూ ఉంటది. దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. చూడండి, ఒక విషయం నేను చెప్పి నేను ముందుకెళ్తాను. మోషే గురించి మనం చూస్తాం. మోషే ఒక విధానం ఎట్లుంటదంటే, సాధ్యమైతే అన్ని సకల మంచిగా సాధ్యమైతే ఎట్లుంటదంటే, అంటే ఆయన గొప్ప ప్రవక్త. అంటే ఆయన విధానము ఎట్లాంటి వాడు, ఎట్లా వస్తుండో అనేది మనం అర్థం చేసుకోవాలి సార్. ఆయన విధానం ఏంటంటే అంత బాగుంటే అంత ఓకే. ఏదైనా తేడా వచ్చిందనుకో, ఇది నా ప్రాణాల మీదకి వస్తా అనుకుంటే పారిపోతారు అన్నట్టు. నాకు ఏం సంబంధం లేదంటూ వెళ్ళిపోతారు. అలాంటి అలాంటి విధానం అన్నట్టు మోషే. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఆ ఐగుప్తుని చంపినప్పుడు ఆయన ఏం చేసిండు? రాజు చంపాలని అన్నప్పుడు ఏం చేసిండు? అక్కడి నుంచి పారిపోయింది. ఆయన ఏంటంటే, నా ప్రజలు నేను ఎట్టయినా ఈ ఐగుప్తు నుంచి కాపాడాలని ఆయన కోరుకున్నాడు ఆయన ఆ రీతిగా. అయితే అది జరిగిందా? అది మానవ శక్తితో జరిగేది కాదు. అది మానవ శక్తితో జరిగేది అనే కాదు. తర్వాత ఆయన ఏం చేసిండు? తన మిథ్య ఆ దేశానికి వెళ్ళిండు. అక్కడ కొంతకాలం ఉన్నాడు. అక్కడ వాళ్ళతో అట్లా ఆ బావి దగ్గర కొంతమందిని కొట్టిండు. అట్లా మోసే చాలా తప్పిదములు చేసి, అంటే ఒక విధంగా అర్థం చేసుకుంటే కొన్ని మిస్టేక్స్ చేసిండు ఆయన. అయితే అబ్రహాంకు దేవుడు ఏమి వాగ్దానం చేసిండు? ఆదికాండం 15వ అధ్యాయము 13-14 వచనంలో 400 సంవత్సరాలు అబ్రహమ పరదేశులు వాళ్ళు, అంటే ఏరొక దేశంలో వాళ్ళు బానిసలుగా ఉంటారు. ఆ తర్వాత నేను మళ్ళా వాళ్ళు తీసుకొని వస్తానడు. అంటే దేవుడు చెప్పిన మాట అబద్ధికుడు అంటవా? 400 సంవత్సరాలు ఆయన చెప్పినప్పుడు, అబ్రాహాంతో చెప్పినప్పుడు 400 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? 400 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉండటం దేవుని చిత్తం. తర్వాత 30 సంవత్సరాలు ఎందుకు అక్కడ ఉన్నారు? ఎక్స్ట్రా 430 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. ఎందుకు? మోషే వల్ల అది ఆలస్యమైంది. మోషే అప్పుడు సిద్ధపడలేదు. మోషేలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. మనకు ఒక ఆశయం ఉంటుంది తెలుసా? నేను గొప్ప సేవ చేయాలా, నేను అనేకుల ఆత్మలు రక్షించాలని ఎంతో తపంతో మనం పోతా ఉంటాం. అది మంచి ఆసక్తి దేవుని పట్ల.
అలాంటి వాటిలో నేను చాలా ముందుంటా. మిగతాది ఏమన్నా కానీ ఆశతో ఉంది, కానీ ఆశ తగ్గట్టు దాని విధానం ఉండాలి కదా. కానీ మోషే ఆ ఒక్కరిని చంపి పారిపోయినప్పుడు అట్లా అందరిని చంపుకుంటూ రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలా? అది కాని పని. అంటే 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ ఉంది రెఫరెన్స్ బైబిల్లో వాక్యం. ఎందుకంటే సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు మోసే సిద్ధపడలే. ఈయన ఇన్ని బలహీనతలు ఈయన ఎట్ట తీసుకొని రావాలా అని తర్వాత దేవుడు విడిచిపెట్టిండు. ఆయన విడిచిపెట్టలే. చూడండి అప్పుడు ఏం జరిగింది? ఐగుప్తుని చంపటం, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావటం. కాబట్టి అది ఇంకా దేవుడిగా చేయబడాల అంటే ఇంకా అతని సాధువు కాలేదు. దేవ జీవితంలో సాధువు జీవితము, సామాన్యమైన జీవితము, తగ్గింపు జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక తగ్గింపు జీవితం లేకపోతే ఇతరులు మన ప్రభుత్వం నడిపించలేదు. అది అసాధ్యం అన్నారు. అందుకు మనం నలగొట్టబడాల, మనం విరగొట్టబడాల. లేకపోతే దేవుని పరిచర్య ముందుకు పోదు. దానికి మన ప్రభువే దానికి ఉదాహరణ. ఆయన మనకు మాదిరి. ఆయన ఎంత పగలంతా ఎంత బిజీగా ఉన్నా కానీ ఒక టైం తీసుకుంటాడంట ఉంది వాక్యంలో. అంటే వాళ్ళందరూ వీడి కొలిపి శిష్యులు పంపించేసి ఏకాంతం వెళ్ళి ప్రార్థించేవాడు. సిస్టర్ బ్యాటరీ లో అవుతుంది. చూడండి ఆయన ఇంకా దీనులుగా చేయబడలే. ఎప్పుడైతే మన దీనులుగా తగ్గింపు జీవితం కలిగి ఉంటామో అప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. పౌలు అంటాడు, నేను ఇతరులకు బోధించి నేను ఎక్కడ భ్రష్టత్వంలో పడిపోతానని ఆయన తను నలగొట్టుకున్నాడు ప్రార్థన జీవితంలో. సాధారణంగా చాలా మంది ఏమంటే ప్రార్థన 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 అని చెప్తా ఉంటారు. ఎప్పుడు ప్రార్థన అయినా ఏరే మాటే ఉండదంటే సేవ వద్దా అంటే అన్నీ నువ్వు చెయ్యాలా. నువ్వు ప్రార్థనలో ఆయన సన్నిధిలో నువ్వు నలగొట్టబడాలా, విరగొట్టబడాలా. అప్పుడే కానీ నువ్వు ఎప్పుడైతే యాకోబు ఎంతగా పెనుగులాడిండో, ఎంతగా అతను గోజారిండో అప్పుడే అతను ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. మోషే కూడా అంతే. ప్రతి ఒక్కరు అంతే. బండను చీల్చకపోతే నీళ్లు రావు. ప్రతిదీ మన ఉదాహరణ మనం చూస్తాం. బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మన జీవితం కూడా అట్లా సాధు చేయకపోతే మనం ప్రభు కొరకు మనము జీవించలేము. యేసు ప్రభు మన ప్రభు ఈ లోకంలో ఎట్లా వచ్చి అని ఎట్లాంటి పరిచర్య చేసిండో అలాంటి పరిచర్య మనం ఈ లోకంలో మనము చేయాలా. లేకపోతే ఆయన కొరకు మనం ఈ లోకంలో వెలుగులాగా ఉండలేము. చూడండి 6 లక్షల మంది జనాల్ని ఇశ్రాయేలు ప్రజల దేవుడు ఐగుప్తు దేశం నడిపిస్తున్నాడు అంటే అప్పటికి ఆయన విధానం ఏంది? ఎంతగా సాధు చేయబడ్డాడు, ఆయన ఎంత దీనుడిగా మార్చబడ్డాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చిండు, నా సేవకైన మోషే సాత్వికుడని. అంటే ఒక దశ నుంచి ఒక దశ వరకు ఆయన ఆత్మీయ స్థితి మీరు చూడండి ఒకసారి. ఆ స్థితిలో మనం పోకపోతే అలాంటి బలమైన సేవ మనం చేయలేము. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది జనాలు నడిపించిందంటే చూడండి. కాబట్టి ఇంకొక దశలో ఎట్లా కనిపిస్తాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు అంటాడు, మోషే నువ్వు పక్క జరుగు, ఒక క్షణంలో వాళ్ళని కాల్చి పడేస్తానంటే లేదు ప్రవ్వా అని మోషే ఏం చేశాడు? ఆయన పాదాల మీద పడి ఆయన దగ్గర సాగిలు పడి ఆయన ఆ తెగుళ్ళు ఆయన మీద రానివ్వలేదు. మోషే అడ్డుపడింది. అక్కడేమో నా ప్రాణం కాపాడుకుంటే చాలని వాళ్ళు ఎట్లా పోతే నాకెందుకని పరిగెత్తిండు మోషే. అక్కడ మొదటి స్థితిలో ఈ చివరి స్థితికి వచ్చేవరకు ఆయన జీవితం ఎట్లుంది? ముందు నన్ను దాటిపోతేనే ప్రభావాలు వాళ్ళ దగ్గర నువ్వు పోవాలా అన్నట్టుకంటే
ఎంతగా ఆత్మీయ స్థితిలో అతను ఎదిగిండు మోషే. ఇలాంటి మార్పులు మన జీవితంలో కూడా రాకపోతే ఆ స్థితికి మనం ఎదగలేమన్నాడు. దానికి ఏంది? ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కూర్చొని మనం మన జీవితాలను సంపూర్ణంగా నలగొట్టుకోవాలి. యేసు ప్రభు కూడా అంతే. మన ప్రభువు ఆయన రాత్రంతా ప్రార్థన చేసి తనని వెడుకునేవాడు. ఆయన ఏం బయలుపరిచిండో ఉదయం లేసి అందరికి బోధించేవాడు. ఈ ప్రిన్సిపల్ మనం నేర్చుకుంటే నీ సేవా జీవితం ఉన్నత స్థితికి వెళ్ళిపోతుంది. నాకు ఇవన్నీ అక్కర్లేదు, నేనేదో చేసుకుంటూ పోతానంటే దేవుని ఆత్మ నడిపింపు లేకపోతే కష్టమని. పరిశుధాత్మ నడిపింపు, అభిషేకం అందరూ పొందుకున్నట్టు బైబిల్ చెప్తుంది. దేవుని అభిషేకం లేకపోతే మనం పరిచయం చేయడం అసాధ్యం అన్నాడు. ఎందుకంటే బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అపోలో గురించి మనం చూస్తాం. విద్వాంసకుడు, లేఖనంలో విద్వాంసకుడు, గొప్ప వాక్యం చెప్పే పరిచయం చేసేవాడు. పౌలు కంటే వాక్యం, కానీ పరిశుధాత్మ నడిపింపు అభిషేకం లేదు. దేవుని సేవ చేస్తున్నాడు ఆసక్తితో, ఎంతో భయంతోని. కానీ 3వ దశకు వచ్చే వరకు పౌలు చేతులు పెడితే ఆయన మీద పరిశుధాత్మ దిగొచ్చి అక్కడి నుంచి పౌలుతో పాటు పోటీపడి సేవ చేసిన అపోలో. బైబిల్ ఇవన్నీ విధానాలు చాలా ఉన్నాయి, లేకపోతే చాలా కష్టం అన్నట్టు. అందుకు మనము దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడు అన్నప్పుడు మొట్టమొదట బాప్తిసం ఇచ్చే యోహాను మనం చూస్తాము. కాబట్టి ఆయన రోల్ ఏంటంటే యేసు ప్రభు బాప్తిసం ఇవ్వాలా, ఆయన మార్గం సిద్ధపరచాల. అంటే రాజుకు మార్గం సిద్ధపరచడం అన్నట్టు, ఒక దూతలాగా. తర్వాత ఆయన అక్కడి నుంచి ఆయన సేవ ఎండ్ అయిపోయింది. పాత నిబంధన కాలంలో చివరి ప్రవక్త బాప్తిసం ఇచ్చే యోహాను ఆ యాజకత్వాన్ని యేసు ప్రభు తీసేసుకున్నాడు. అక్కడి నుంచి ఆయన అసలైన యాజకత్వం మెల్కీసెదెకు క్రమాన్ని ఆయన ఆరంభించినట్టు మనం చూస్తాం. అక్కడి నుంచి ఆయన సేవ ఆరంభం అవుతుంది. అంటే యేసు ప్రభు ఎట్లా పరిచర్య చేసిండో అనేది మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధన కాలంలో చివరిగా వచ్చేవరికి అంత చీకటి కాలంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన ఏం చేసిండు? ఆయన పుట్టే టైంకి ఎవరు కూడా గ్రహించలేని స్థితులు ఉన్నారు. తర్వాత చివరికి వాళ్ళు గ్రహించి ప్రభుని ఎంతో మంది గ్రహించగలిగినారు. ఈరోజు ఎంతమంది ప్రభుని మనం గ్రహించగలుగుతున్నారు? ఆయన వెలుగును మనం ఎంతమంది చూపించగలుగుతున్నాం? ఆ చీకటి గల చోట్ల మనము వెలగకపోతే ఈ లోకంలో ప్రభు కొరకు మనము జీవించలేం. కాబట్టి ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. మనం వెళ్ళకపోతే మార్గం సిద్ధపరచబడదు. ఎందుకంటే నువ్వే మార్గం, యేసు ప్రభువే మార్గం, సత్యం, జీవమున్నాడు. ఆ ప్రభు నీ హృదయం ఉన్నప్పుడు నువ్వు మార్గం సిద్ధపరచేలాగా ఉండాలా. బాప్తిసం యోహాను ఈ లోకంలో ఉన్న అడ్డుబండ్లని తొలగించాలా, ప్రతి భూమిని సదును చేయాలా. దేవుని కొరకు మార్గం అంటే అనేక జీవితాలలో యేసు ప్రభును నువ్వు ఆహ్వానించే వాళ్ళలాగా ఉండాలి. అంటే అది ఎంతో కష్టంతో కూడిన పని అన్నాడు. అయినా కానీ ప్రభు మనకు సహాయకుడు. తప్పకుండా ఆయన మన ప్రభు, ఆయన పరిచయలో మనం నడిపిస్తాడు. కాబట్టి దేవుని మార్గం సిద్ధపరచడం చూడండి ఏ రీతిగా ఉన్నప్పుడు ఎంతో మంది మనం చూస్తూ ఉంటాం. ఒక యాజకుడు, ఒక మనుషుడు యెరూషలేమును విడిచిపెట్టి యెరికో పట్టణానికి బయలుదేరుతున్నాడు. మార్గం మధ్యలో ఏం జరిగింది? దొంగల చేత చిక్కబడ్డాడు. యెరూషలేమును విడిచిపెట్టి యెరికో పట్టణానికి బయలుదేరితే శపితమైన ప్రాంతానికి వెళ్తున్నాడు ఆయన. కానీ ఈరోజు అక్కడున్న యాజకులు ఎవరు? యాజకుడు ఒక లేవిడు చూస్తూ పక్కకి వెళ్ళిపోయాడు. కానీ ఒక సమరయుడు వచ్చి ఆయన ఏం చేసిండు? నూనె ద్రాక్షరసం ఇచ్చి తన గాడిద మీద ఎక్కించుకొని, వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకోలేని ఇంటి దగ్గర తీసుకెళ్ళి పరామర్శించి మనకు ట్రీట్మెంట్ చేయించి కొంత డబ్బు ఇచ్చి తిరిగి వెళ్ళిపోయింది. చూడండి, అలాంటి జీవితంలో అలాంటి విధానాలు యేసుప్రభు ఉపమాన రీతిగా ఊరికి చెప్పలేదు. ఆయన ఉపమానం ఊరికి చెప్పలేదు. నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమంటే ఎలాంటి ప్రేమ చూపించాలనేది అక్కడ చూపించి లేదని చెప్తున్నా అక్కడ. అంటే ఆ ఉపమానం నిజంగా ఆయన ఉపమానం చెప్పిండా, లేకుంటే అది నిజంగా జరిగిందా మనం ప్రశ్నించుకోవాలా. యేసుప్రభు చెప్పింది ఉపమాన రీతి చెప్పిండు. నిజంగా ఆయన అబద్ధం చెప్పడు కదా, ఆయన సత్యమే చెప్పారు కదా. అది ఎప్పుడు జరిగింది?
యేసు ప్రభు కాలంలో జరిగిందా లేకుంటే ఎప్పుడు జరిగింది ఆ విధానం? ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే అన్ని కాలాల్లో కూడా అలాంటి 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 విధానం జరుగుతుంది. ఈ రోజు అట్లేదా? చాలా మంది అట్లేరా? కాబట్టి అక్కడ మనకు నేర్చుకున్న విధానం ఏంటంటే నువ్వు ఒక మంచి సమరయుడిలాగా ఉండాలి. దేవుని విడిచిపెట్టిన వాళ్ళందరూ దొంగల చేత చిక్కబడుతున్నారు. సైతాన్ని గమిని వాడు బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాడు బలవంతుడు ఈ లోకంలో. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు. కాబట్టి నువ్వు వాడిని ఓడగొడితే తప్ప ఆ యొక్క శత్రు గమిని మన స్వాధీనపరచుకోలేవు. ఒకడు మొదట బలవంతుడైన వాడిని బంధిస్తేనే తప్ప ఆ ఇల్లు ఎట్లా దోచుకోగలడు? కాబట్టి వాడిని బంధించాలంటే అంత ఈజీ కాదుగా, అంత సునాయాసం కాదు కదా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకే పౌలు మొదట మనం ఒక ప్రవచనం మన జ్ఞాపకం చేసుకోవాలి. నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలిగజేస్తానని. ఆదికాండం 3:15 ఆరంభమైంది మొట్టమొదట ప్రవచనం. అపోస్తుల కాలంకి వచ్చేవరికి అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో అది ఏంది ఆ వార్ అనేది, ఏంటి ఆ యుద్ధం అనేది అక్కడ పౌలు అది చూపిస్తాడు. ఈ మధ్యలో ఏం జరిగిందో అదంతా కూడా శత్రు నుంచి వచ్చిందే. ఇది ఆత్మీయ ప్రపంచం, ఆత్మీయ జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు ఇవన్నీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. నువ్వు దేవుని నుంచి పంపబడ్డవాడు, దేవుని మూలంగా పుట్టినవాడు, ఈ లోకాన్ని నువ్వు జయించాలా. ఈ లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే అంటాడు. కాబట్టి అలాంటి బలమైన విశ్వాసంతో మనము ముందుకు వెళ్ళాలా. లేకపోతే ఈ లోకంలో మనం ఆయన కొరకు వెలుగులాగా జీవించలేం. ఒక ఆత్మ ఎంత ప్రాధాన్యమైందో మనం అర్థం చేసుకోవాలా. ఒక ఆత్మ కొరకు ఆయన ఎంతగా, ఒక వ్యక్తి కొరకు ఆయన ఎంతగా పరిగెత్తింది. బైబిల్ అంతట్లో మనం చూస్తాం. అంటే దేవుని హృదయం ఎంత వేదంతో ఉందనేది మనం అర్థం చేసుకోవాలా. అంటే ఈ లోకంలో ఎంతో మంది చీకటి ఉన్నారు. ఇది ఒక మంచి అవకాశం కదా. పౌలు ఏమంటాడు తెలుసా? చాలా మంది విధానం ఏంటంటే, ఒక ప్రశ్న ఇస్తుంది ఏంటంటే, బైబిల్ నుంచి మనం నేర్చుకోవాలి ఏంటంటే, పౌలు అంటాడు అన్నింటి యందు నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్ని నేను చేయదగినవి కావంటాడు. తర్వాత దేని చేత నేను లోపరచుకోవాలని అంటాడు. అంటే ఆయనకు అధికారం ఉంది, కానీ ఎందుకు చాలా మంది మన ఈ టైంలో సీజన్లో చాలా మంది పిలుస్తూ ఉంటారు, వచ్చి వాక్యం చెప్పండి. ఇది ఒక మంచి అవకాశం కదా. ఆ టైంలో ఎంతో మంది వస్తూ ఉంటారు. ఈ సీజన్లో సీజన్ ఆఫ్ రీజన్, ఈ సీజన్కి రీజన్ ఏంది? అట్ట వాక్యం తయారు చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ సీజన్కి రీజన్ ఏంటంటే అట్ట వాక్యం తయారు చేసుకోవచ్చు. ఒక మంచి అవకాశం అన్నట్టు అక్కడ ఇలాంటి సెలవు అంటే మనం అట్లా పాలుబంధం అని అలాంటి అవకాశము వాళ్ళే మనకు కల్పిస్తున్నారు. ఇది ఒక మంచి అవకాశం లాగా, ఇది ఇంకొక అవకాశం అన్నట్టు. ఈ సీజన్కి రీజన్ ఏంది అనేది వాక్యం చెప్తే అనేకులు సత్యం తెలుసుకుంటారు. చుట్టుపక్కల ఉన్న అన్నిలు కూడా ప్రభుని తెలుసుకుంటారు. అసలైన వెలుగు ఎందుకు పుట్టిన ఆయన వెలుగు వేకువ చుక్కలాగా, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో వెలగాల. అసలైన స్టార్, మార్నింగ్ స్టార్, వేకువ చుక్క, వేకువ వెలుగు యేసు ప్రభు నీ హృదయంలో జన్మించిండా అనేది దాన్ని మనం ఆధారం చేసుకొని మనం అన్నిలు కూడా మన సువార్త ప్రకటించవచ్చు. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? నేను బలహీనలను సంపాదించుకుంటూ బలహీనులకు బలహీన వాళ్ళే ఉంటిని, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళ ఉన్నాను, తెలియని వాళ్ళు తెలియని వాళ్ళగా ఉన్నాను. ఏ విధం చేత నేను వారిలో కొంతమందినైనా రక్షింపవల్లని నేను అందరికీ అన్ని విధాలుగా ఉన్నానంటాడు. నన్ను నేనే దాసునిగా చేసుకొని, ఎందుకు చేసుకున్నాడు ఆయన? ఏ రీతిగానే సరే వాళ్ళే నా సువార్తలో వాళ్ళ బాల్య భాగస్తులుగా చేయాలని. ఇది ఒక మంచి అవకాశం అన్నట్టు. ఇది క్రైస్తవులకు పాస్టర్లకు చాలా మంది తెలియదు. అట్లా చేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఈ అవకాశంలో ఎంతో మందికి సువార్త చెప్పొచ్చు. ఈ సీజన్ ఇప్పుడు జరిగే ఈ విధానాల్లో ఎంతో మందిని ప్రభుని చూపించవచ్చు. అదొక అవకాశం లాగా. అలాంటి గుంపు మళ్ళా దొరకదు మనకి. అలాంటి టైంలో మనకు వచ్చిన అవకాశాలు మనం ఏం చేయాలా? ప్రభు మహిమ కొరకు మనం వాడాలా, ప్రభుని చూపించాలా. అదే కదా మన బాధ్యత. ఆ వెలుగుని మనుషుల్లోకి తీసుకొని పోవాలా. అలాంటి ఆ వెలుగులాగా దేవుడు ఈ లోకంలో మనం పెట్టింది. ఆయన ఆ యోహాను భక్తుడు చెప్తాడు, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగు గురించి సాక్షి పెట్టకు సాక్షిగా వచ్చాను.
నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోకి వచ్చి ప్రతి మనుషుని వెలిగిస్తుందంట. ఆ నిజమైన వెలుగు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే. తర్వాత మనం ఆ వెలుగును మన హృదయంలో యేసు ప్రభు పెట్టిండు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆ వేకువ చుక్క యేసు ప్రభు సాదృశ్యం అయితే ఆయన నీలో ఉన్నాడు, నువ్వు కూడా వేకువ చుక్కనే. వేకువ వెలుగు అనేక జీవితాలలో యేసు ప్రభు ఒక వెలుగును తీసుకొని రావాల. యేసు ప్రభు లేకపోతే ఈ లోకంలో ఎన్ని సెలబ్రేషన్ చేసినా ఏం లాభం? చీకటి ఎంత భయంకరమైందో నువ్వు దాన్ని విశదీకరించాలా. ఎందుకంటే చీకటి అంటే మనుషులు ఏదైనా కొట్టి చీకటి అనుకుంటారు వాళ్ళు. పాపం అనేది భయంకరమైన చీకటి అనేది నువ్వు చెప్పాలా ప్రేమపూర్వకంగా వాళ్ళకి. అప్పుడు వాళ్ళు అందుకు యేసు ప్రభు లోకానికి వచ్చిండు. దాన్ని ఆధారం చేసుకుని వాక్యం చెప్తే ఎంతమంది ప్రభుని స్వీకరిస్తారు, ఎంత యవనస్తులు. కాబట్టి ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి మనం ఎక్కడ దేవుడు నడిపిస్తామో అక్కడ వెళ్ళిపోవాలా. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడో ప్రాంతాలకు దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ముక్కు మొక్కం తెలియని ప్రాంతాలకు పోవాలా. నిజామాబాద్ సైడ్ ఎటుగట్టు వెళ్ళిపోతూనే ఉండాలి మనం. ఎక్కడ ప్రభు చిత్తం అది ప్రార్థన పూర్వకంగా ప్రతిదీ మనము ప్రార్థన పూర్వకంగానే మనం పోతా ఉంటాం. ఆయన చిత్తం ఎట్లా నడిపిస్తే అట్లా కనిపెట్టుకోవాలా, ప్రార్థనలో కనిపెట్టుకోవాలా, ముందుకెళ్తూనే ఉండాలి. ఎక్కడ ట్రైబల్స్ ఏరియాలో ఏదో ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఆయన అసలు మనకు తెలియని కూడా తెలియదు. ఒక పాస్టర్ కాన్ఫరెన్స్ లో వచ్చింది. ఒక పాస్టర్ తర్వాత ఆదివారం రోజు ఆయన ఎంతో 7 సంఘాలకు వెళ్ళిండు వాక్యం చెప్పడానికి. ఆ సంఘాలను పాస్టర్ వాక్య పరిచయం అయిపోగానే ఎంతో మంది ప్రభువులు ఒప్పుకున్నారు. కాబట్టి మనం ఇప్పుడు కూడా మనం ఆల్టర్ కాల్ ఇస్తాం. మనం ఈ రోజు మీరు తీర్మానించుకోండి. చివరికి మనము క్రాస్ సిలువ దగ్గర తీసుకొని రావాలి. ప్రతి నీ బోధ నువ్వు మరణంతో కూడిన బోధ చెప్పినా సరే చివరికి మటుకు యేసు ప్రభు దగ్గరికి ఆ సిలువ దగ్గర తీసుకొని రావాలి. మనుషులు పాపం గురించి మనం చెప్పాలా, పాపాలు ఒప్పుకోమని చెప్పాలా. ఎంతో మంది పాపాలు ఒప్పుకోవడం, ఎంతో మంది ప్రభుని స్వీకరించడం దేవుడు ఈ రోజు మనతో మాట్లాడినాడు. అంటే ఆయన కార్యాలు నాకు అర్థమవుతుంది. ఒక్కోసారి సాధారణంగా ఇట్లా పోతేనే దేవుడు మనకి ఇలాంటి కార్యాలు చేస్తానంటే ఇంకా ఫుల్ టైం మినిస్ట్రీకి వెళ్తే దేవుని చిత్త ప్రకారంగా ఇంకా ఎంతగా గంభీరంగా ప్రభు ఎన్ని కార్యాలు చేస్తాడు అనేది ఆశయం అనిపిస్తుంది. ఒక్కోసారి మాస్టర్ ఫోన్ చేసి 23వ తారీఖు మీరు రాగలరా బ్రదర్ వాక్యం చెప్పడానికి, మేము ఒక పెద్ద కూడిక పెట్టుకున్నాం అంటే తప్పకుండా వస్తా పాస్టర్. ఫస్ట్ ఏం చెప్పినా నేను వస్తానని చెప్పలేదు. పాస్టర్ నేను ఒక 2 days నేను ఫోన్ చేసి చెప్తాను. ఆయన కొంచెం బాధపడట్టుకుంది. ఎందుకు నా మనసు ఊరుకోలేదు. అది అట్లెట్ట చెప్పిన నువ్వు అంటే నాకు ఒక విధానం ఏంటంటే ప్రార్థన చేసి ఫోటో నాకు అలవాటు అన్నాడు దేవుడు ఆత్మ ప్రేరేపణ ప్రకారంగా. తర్వాత నేను ప్రార్థన చేస్తే నాకు అదే ప్రేరేపణ కలిగింది. ఇమ్మీడియట్ గా ఫోన్ చేస్తాను. అదే రోజు సాయంత్రమే ఫోన్ చేసిన, మాస్టర్ గారు నేను వస్తాను, అడ్రస్ నువ్వు పంపించండి వాట్సాప్ లో, నేను వస్తానని చెప్పి. సరే చాలా మంచి బ్రదర్ అని చెప్పాను. వయసులో చాలా పెద్దవాడు, చాలా పెద్దవాడు. కాబట్టి ఇచ్చిన ఈ అవకాశం, ఇది ప్రభువే కల్పించిన ఈ అవకాశం. అందుకు మనం ఎక్కడ అవకాశం ఉందో అక్కడ పోయి వాక్యం చెప్పాలా. భయపడేది లేదు, సిగ్గుపడేది అసలే లేదు. ఇది యుద్ధం అని మనకు తెలుసు, వైరం అని మనకు తెలుసు, మనం పోరాడే దురాత్మ సమూహం తెలుసు. అందుకు నీకు పరిశుద్ధాత్మ అభిషేకం నీకు అవసరం. ప్రభుని అడగాల, ప్రభా నీ అభిషేకం నాకు కావాలా ప్రభా. అప్పుడు నువ్వు దేవుని శక్తి పొందుకొని బయలుదేరితే ఈ లోకమే తల్లకిందులు కావాలా. యేసుక్రీస్తు నామాన్ని ప్రసిద్ధి చేయాలా మనం. మీ దేవుళ్ళ గొప్పతనం ఏంటంటే దేవుని కార్యాలు చూడాలా, ఇన్స్టెంట్ హీలింగ్స్ కావాలా. ఎందుకంటే అన్నిలో ఒక బుద్ధి ఏంటంటే వాళ్ళు చూస్తే నమ్ముతారు అన్నట్టు. కాబట్టి ఆయన కార్యాలు చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కానీ మనం ముందుకు వెళ్దాం, తీర్మానించుకుందాం. మనం వెళ్ళి ఆయన మార్గాన్ని సిద్ధపరుస్తాం. అనేకులకు యేసు ప్రభు ఒక వెలుగును మనం చూపించాలి. నువ్వు ఒక దీపస్తంభం మీదకి రావాలా, ఆ స్థితిలో మనం పోవాలని నా ప్రార్థన. అది ప్రభా ఆ స్థితిలో, ఆ దీపస్తంభం మీద ఎదిగే స్థితికి నన్ను నిలబెట్టి ప్రభా. అప్పుడు కానీ ఈ లోకం అంతా వెలుగు రాదు. మనం ఎక్కడెక్కడే వెలుగుతున్నాం, కానీ ఎక్కడ చీకటి ఉందో అక్కడ పోయి మనం వెలగాల. నిజమైన వెలుగు లోకంలో ప్రతి మనుషుని వెలిగించాలా. ఇప్పుడు వెలిగిస్తుందా అంటే ప్రభుకే తెలియాల. కాబట్టి ఆ వెలుగును పొందుకున్న మనము ఆయన వెలుగులాగా ఈ లోకంలో జీవిస్తూ అనేకులు మనం ఆయన ప్రభు వైపు మనం నడిపిస్తాం. అలాంటి కృపలో మనం ప్రభు నడిపించాలని ప్రార్థిస్తాం. పరిశుద్ధులకు నా తండ్రి, గొప్ప దేవానికి ఎంతో వందనాలు ఇస్తయ్యా.
ప్రభా ఈ లోకంలోనైనా మీరు మా కొరకు ఈ లోకానికి పంపబడ్డారు ప్రభా. కాబట్టి ప్రభా ఈ లోకంలో మీరు మమ్మల్ని ఎంతగానో ప్రభా ఈ లోకాన్ని మీరు ప్రేమించినారు నైనా. దేవుడు లోకంని ఎంతో ప్రేమించినారు. తన అద్వితీయ కుమారుని మూలంగా విస్తరించి ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలకు అధికారం మీరు అనుగ్రహించినారు నైనా. ఎవడు కూడా నశింపకుండా అందరూ రక్షింపబడాలనే ప్రభా మీ యొక్క ఏకైక కుమారుని మీరు మా కొరకు పంపించారు ఈ లోకంలోనైనా. అయినా తండ్రి మేము పాపులమై ఉండగా మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చి ఆ కలువరిశీలనైనా మీ యొక్క ప్రాణాన్ని మా కొరకు త్యాగం చేసినైనా మాకు గొప్ప రక్షణ మాకు అనుగ్రహించారు. చీకట్లో ఉన్న మమ్మల్ని మీరు వెలిగింపజేసినారనైనా. కాబట్టి ప్రభా వెలిగింపబడ్డ మేమందరం కూడా అయినా మిమ్మల్ని పోలి మీరు నడుచుకొని మేము మీ యొద్ద నుంచి ప్రభా పంపబడ్డ వాళ్ళం. మా స్థితి మా స్థానం ఇది కాదు ప్రభా, పరలోకం ప్రభా. కాబట్టి ఈ లోకంలో పని కొరకు మీరు మమ్మల్ని పెట్టారు. ఈ లోకంలో అనేకులకి మీ వెలుగును చూపించాలని, అనేకులు మీ తట్టు నడిపించాలని, చీకటి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసిన వాక్యం ప్రవచనం జ్ఞాపకానికి వస్తుంది ప్రభా. కాబట్టి ప్రభా ఆ ప్రజలు ఇంకా ఎంతో మంది చీకట్లో ఉన్న లోకంలో వాళ్ళందరికీ ప్రభా మీ వెలుగును మేము చూపించాలి అనేకులకి. అలాంటి వెలుగులాగా మమ్మల్ని మార్చండి ప్రభా. నిజమైన వెలుగు అనేది మేము చూపించాలా మనుషులకునైనా. అప్పుడు కానీ ప్రభా ఆ చీకటి ప్రపంచంలో నుంచి వాళ్ళు బయట మృతుల్లోకి నుంచి సజీవులోకానికి రారు ప్రభా. అగ్నిలో నుంచి కొందరు లాగినట్టు మీరు బయటికి తీస్తామన్నారు. కాబట్టి ప్రభా అగ్నిలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావాలంటే అది అసాధ్యం ప్రభా. ఎందుకంటే మేము కూడా అగ్నిలాగా మారితే కానీ అగ్ని నుంచి మనుషులు బయట తీసుకురాలేం. ఇది ఆత్మీయ సత్యం, ఆత్మీయ విధానం. ఆ స్థితులకు మమ్మల్ని లేవనెత్తమని ప్రాదిష్టమైన. కాబట్టి ప్రభా క్రైస్తవ జీవితం ఇంకా ప్రభా మతపరమైన జీవితంలోనే జీవిస్తున్న ప్రభా అయినా ఇవన్నీ వాళ్ళు తెలియని స్థితులు ఉన్నారు ప్రభా. కనికరించండి ప్రభా. అయినా ఇవన్నీ మేము ప్రకటించాలా. మీరు తెలియదని ఆరాధిస్తున్నారు. క్రైస్తవ జీవితం అంతా ఈరోజు తెలియదని ఆరాధిస్తున్నారు ప్రభా. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోని సత్యంతో ఆరాధించమన్నారు. సత్యం తెలుసుకుని మేము ఆరాధించాలా ప్రభా. ఈ లోకమంతా ప్రభా సత్యం తెలియకుండా ఆరాధిస్తున్నారు అని సమరస్యతో మీరు మాట్లాడారు ప్రభా. కాబట్టి నైనా ఈ సత్యం అంటే ఏంది? మీరే సత్యం ప్రభా. కాబట్టి ఆ సత్యం అనేది అక్కడ లోతులోకి మిమ్మల్ని నడిపించండి. కాబట్టి ప్రభా ఈ లోకం అబద్ధం, కానీ మీలో సత్యం ఉంది ప్రభా. ఈ సత్యాన్ని మేము ప్రసిద్ధి చేయాలా, ఈ నామాన్ని మేము గణపరచాలా, సమస్త అన్యజనుల మధ్య మీ యొక్క నామాన్ని మేము గణపరచాలా, ఉన్నత స్థితికి మేము లేవనెత్తాలా ప్రభా. అయినా ఆ వెలుగుని మేము చూపించాలా ఆ విధంగా. అలాంటి పరిచయలో మమ్మల్ని అందరూ నడిపించే వింటున్న వాళ్ళందరూ మీరు ఆశ్రయించండి, నూతనంగా అభిషేకించండి ప్రభా. ఎవరైతే ప్రభా పరిచయలో ప్రభా బిడ్డలు వెళ్తుండగా ప్రభా వ్యక్తిగతంగా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి బలపరచండి. వాళ్ళ పరిచయలు మీరు దీవించి ఆస్వాదించిన ఫలమును గురించి అనేక చోట్ల అనేక ప్రాంతాలు వెళ్ళి మీ వెలుగును ప్రకటించే వాళ్ళగా అనేకులు సమూహాలను ప్రభా ఒకనొక దినం మీ సన్నిధి తీసుకొని రావాలా ప్రభా. అలాంటి బలమైన సాధనంగా మీరు అభిషేకించి వాడుకొని మీ మహిమాద నిలబెట్టుకొని ఈ రాత్రి కాలం మాకు మంచి నిద్ర అనుగ్రహించండి. ఏ కోలేస్తే స్థుతించి గణపరచాలన్నా మీ కృప మాకు అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు చెల్లించుకుంటున్నాం. అయినా ఈ రాత్రి కాలం మాకు మంచి నిద్ర అనుగ్రహించండి ప్రభా. ఏకోలేస్తే స్థుతించాలని సహాయపడండి. మా ఆత్మలను మా ప్రాణం మా శరీరం తండ్రి మీకే సమర్పించుకుంటున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ సదాకాలం తోడైనది గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ. Praise the Lord, brothers and sisters. Praise the Lord.